నేను ఏదో ఒక నామాన్ని తీసుకుని మీ దగ్గర ప్రస్తావన చేస్తున్నాను, కానీ మీతో ఒక విషయాన్ని నేను ఇవాళ ముచ్చటించే ప్రయత్నం చేస్తాను. లలితా సహస్రనామ స్తోత్రంలో ఉండేటటువంటి నామాలను ఏ నామానికి ఆ నామాన్ని వ్యాఖ్యానం చేసుకోవడం ఒక ఎత్తు, మంచిదే. అది నేనేం దోషం అనను, అలా చేయకూడదని కూడా నేనేం అనను, ఎందుకంటే అలా అనడానికి నాకు అటువంటి అధికారం లేదు. కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రయత్నం చేసినప్పుడు మీరు చూడండి, ఆ నామాలలోంచి కొన్ని నామాలు ఎంచుకుని, అంటే మీరు ఏదో ఒక నామాన్ని పట్టుకుని ఆ నామానికి అనుగుణమైనటువంటి కొన్ని నామాలని తీసుకుంటూ, అంటే వచ్చేసేయాలి అవి మేధస్సులోకి, తమంత తాము రావాలి. అంతేగాని మీరు దానికోసం ఏదో పుస్తకం పెట్టుకుని ప్రయత్నం చేయకూడదు. ఇంకా ఒక విషయాన్ని తీసుకున్నారనుకోండి, ఆ విషయ సంబంధమైనటువంటి నామాలన్నింటినీ కూడా చకచక మనసులోకి వచ్చేస్తే వాటిని మీరు ఒక మాల కట్టి ఆ మాలని చేత్తో పట్టుకుని సంతోషించారనుకోండి, ఇప్పుడు ఈ మాల మీరు చేత్తో పట్టుకున్నందుకు పరవశించిపోయేది ఎవరంటే అమ్మవారు. మీరు పుష్పమాల చేత్తో పట్టుకుని అమ్మవారి దగ్గరికి వెళ్ళి వేయడం కాదు, లలితా సహస్రనామ స్తోత్రంలో ఉండేటటువంటి నామములను మాలగా కట్టాలి. కట్టి అది 3 నామాలతో కట్టండి, 4 నామాలతో కట్టండి, ఒక్కొక్కసారి 2 బంతిపూలు దారానికి ఎక్కించి మెళ్ళో వేస్తూ ఉంటారు అమ్మవారికి. అలా ఎన్ని నామాలతో మీరు కట్టారన్నది కాదు, మీ మనసు రమించి దాని వలన మీరు ఒక ప్రయోజనాన్ని పొంది అమ్మవారితో మీకు ఒక అనుబంధం కలగాలి. ఇప్పుడు ఒక పూలదండ పట్టుకుని మీ ఇంట్లో మీరు ఒక మూర్తి ముందు ఎందుకు నించుంటారు? ఒక సంతోషంతో. అలా మీరు ఆ నామాలన్నింటినీ కూడా గ్రువ్వినప్పుడు ఆ మాల చేత్తో పట్టుకుంటే మీకు ఒక పరవశం కలగాలి, మీకు అమ్మవారికి ఒక అనుబంధం ఏర్పడాలి. ఇటువంటి అనుబంధం మీకు ఏర్పడితే, నేను మీకు ఒక యథార్థం చెప్తున్నాను, ఒక శాశ్వతమైనటువంటి అనుబంధంగా మారిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే మీకు తరచు జ్ఞాపకానికి వస్తుంది. నేను ఆ కోణంలో ఇవాళ మీకు ఒక మాల గుర్చడం అనేటటువంటి ప్రయత్నాన్ని ఆవిష్కరిస్తాను. దానికి పెద్ద కష్టపడవలసిన అవసరం ఏమి ఉండదు. ఎటువైపు నుంచి ఎటువైపుకు పట్టుకున్నా అలా కొన్ని నామాలతో కలిపి ఒక దండ కడుతుండొచ్చు. నేను మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను ఇవాళ. అలా మీరు ఎలా ఏరుకోవచ్చు లలితా సహస్రంలోంచి, ఎలా ఏరి నామాలతో మాల కట్టచ్చు అన్నది చూపిస్తాను. మీరు కొద్దిగా తర్వాత మీరు బాగా దాన్ని పెంచే ప్రయత్నం చెయ్యండి. రామచంద్రమూర్తిని మీరు చూసి పరిశీలనం చేస్తే రామాయణాన్ని, ఆయన భార్య ముందు భర్తగా నిలబడితే ఆదర్శవంతమైన భర్త, ఆయన తమ్ముళ్ళ ముందుకెళ్ళి నిలబడితే ఆదర్శవంతమైన అన్న, ఆయన గురువు దగ్గరికి వెళ్ళి సాష్టాంగం చేస్తే ఆదర్శవంతమైన శిష్యుడు, ఆయన తల్లి ముందుకెళ్ళి నిలబడితే ఆదర్శవంతమైన కొడుకు, ప్రజల ముందుకెళ్ళి నిలబడితే ఆదర్శవంతమైన ప్రభువు, ఆయన ఒక దానం చేస్తుంటే ఆదర్శవంతమైన దాత, ఆయన యుద్ధం చేస్తే ఆదర్శవంతమైనటువంటి ఒక యుద్ధ వీరుడు, ఆయన మాట మాట్లాడితే ఆదర్శవంతమైన వాక్ సంపద కలిగినటువంటి వాడు. ఇప్పుడు ఇలా అవడానికి ఆయన ఎప్పటికప్పుడు నేను ఇలా ఉంటే ఎలా ఉంటుందని ప్రయత్నం చేసి ఎవరి ముందు నిలబడినప్పుడు ఎలా మాట్లాడాలో తర్ఫీదు చేస్తాడా, ఎవరి ముందు ఎలా నిలబడితే రాముడిలా అవుతామో చూడాలంటే రాముడు అలా ఎందుకు అయ్యాడో మీరు పసిగట్టవలసి ఉంటుందా? అలా రాముడు ఎవరి ముందుకు వెడితే అక్కడ అంత గొప్పవాడు ఎలా అవుతాడో మీరు తెలుసుకోవలసి ఉంటుంది. గురువుగారి దగ్గరికి వెడితే శిష్యుడిగా గొప్పవాడు ఎలా అయ్యాడు, భార్య ముందు ఆదర్శవంతమైన భర్త ఎందుకు అయ్యాడు, అన్నగారి దగ్గర తమ్ముళ్ళ దగ్గరికి వెడితే ఆదర్శవంతమైన అన్న ఎందుకు అయ్యాడు, వీటన్నిటికీ ఒక్కటే కారణం, రాముడు పట్టుకున్నది ఒక్కటే, ధర్మం. ధర్మాన్ని పట్టుకున్నాడు, ధర్మాన్ని అనుష్ఠించాడు. దానివల్ల రాముడు ఏమైపోయాడంటే ధర్మమూర్తి అయి ఎవరి ముందు రాముడు నిలబడినా రాముడు ఆ పాత్ర యందు ఆదర్శం అవుతాడు. మనం సాధారణంగా అమ్మవారి విషయంలో ఏం చేస్తామంటే, ఆవిడ అమ్మ బాబోయ్ తల్లి జగజ్జననండి అని చెప్పి ఆవిడకి ఒక నమస్కారం చేసి వదిలిపెట్టేసే ప్రయత్నం వరకే చేస్తాం. మీరు అలా కాకుండా ఒక్క 10 మెట్లు కిందకు వచ్చేయండి. పెద్ద అల్లరి హడావిడి పడకండి. అలా హడావిడి పడకుండా మీ అమ్మగారితో మీకు ఎలా అనుబంధం ఉంటుందో, మీ అక్కతో మీకు ఎలా అనుబంధం ఉంటుందో అలా మీరు అమ్మవారి గురించి కూడా ఆలోచించండి. అలా రాముడిలా అమ్మవారిని చూడడం కుదురుతుందా ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు అమ్మవారి వైపు నుంచి ఎడితే ఏమవ్వాలి? ఆవిడే ఆదర్శవంతమైన పత్ని,
ఆదర్శవంతమైన తల్లి, ఆదర్శవంతమైన గురువు, ఆదర్శవంతమైన ధర్మ సంస్థాపకురాలు, ఆదర్శవంతమైన అక్క, ఆదర్శవంతమైన చెల్లి. అంతేగా అవ్వాలి. రాముడు ఎలా అయ్యాడో అమ్మవారు కూడా అలాగే అవ్వాలి. ఇలా మీరు అమ్మవారిని చూడాలనుకున్నప్పుడు లలితా సహస్రంలో ఉన్న నామాలు పైకి ఎత్తండి, ఒక్కొక్కటి ఎత్తి దండగుచ్చండి. దండగుచ్చితే మీకు ఎన్ని అద్భుతాలు ప్రకాశిస్తాయో. ఈ ప్రకాశించినప్పుడు ఏమవుతుందంటే మీకు ఆవిడితో మానసికంగా చాలా దగ్గరితనం ఏర్పడుతుంది. తల్లి చూసావా, నిజంగా అబ్బా ఏమి గొప్ప భార్య, నిజంగా తల్లి ఎంత గొప్ప గురువు, ఎంత గొప్ప శిష్యురాలు, ఇన్ని ఆవిడే అయిపోతుంటుంది. అయిపోతున్నప్పుడు మీకు ఆవిడ ఆయా పాత్రలలో జ్ఞాపకానికి రావడమే మీ మనస్సు ఆవిడికి దగ్గర అవ్వడం. మీ మనస్సు ఆవిడికి దగ్గర అవ్వడం కోసమే మీరు చేసే పూజల యొక్క ప్రయత్నం. ఇన్ని పూజల యొక్క ప్రయత్నం ఏదుందో దాన్ని లలితా సహస్రంలో ఉన్న కొన్ని నామాల్ని తీసి దండగా గుచ్చుకోవడం వల్ల కూడా మీరు మానసికంగా బాగా దగ్గరైపోవచ్చు. ఎవరికున్నంత సమర్థతతో వారు ఆ దండలు కట్టచ్చు. ఇందులో చూడండి, ఒక మాలాకారుడు కట్టినంత అందంగా దండని నన్ను కట్టమంటే నేను కట్టలేను, కానీ నేను కూడా దండ కడతాను. అలాగే ఎవరెవరి సమర్థతని బట్టి వాళ్ళు దండ కడతారు. కానీ దండ వేయించుకునేవాడు మీ యందు ప్రేమ చేత వేయించుకోవడానికి సిద్ధపడితే కట్టినవాడు ఎంత గొప్ప మాలాకారుడు అన్న దానితో సంబంధం ఉండదు. కట్టినవాడి యొక్క మనస్సుని పట్టి అమ్మవారు ఆ పూలమాల వేయించుకున్నప్పుడు మీరు ఎలా కట్టినా ఆ పూలమాల అమ్మవారు స్వీకరించి మీకు అనుగ్రహాన్ని కృప చేస్తుంది కదా. ఇప్పుడు నేను ఎలాగో ఆ కోణంలో ఒక మాట అన్నాను కాబట్టి మీకు నేను ఆ కోణంలో ఒక విషయాన్ని పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. ఆవిడ్ని ఒక ఆదర్శవంతమైన అక్క, ఆదర్శవంతమైన భార్య, ఆదర్శవంతమైన తల్లి. నేను ముందు ఆవిడ్ని ఒక గృహిణిగా తీసుకోమని చెప్పాను. ఎందుకంటే అమ్మవారిని కదా మనం అంటాం. అమ్మవారంటే ఎవరండి? స్త్రీ రూపంగా చూస్తున్నారు పరబ్రహ్మాన్ని. పరబ్రహ్మాన్ని స్త్రీ రూపంగా చూసినప్పుడు మొట్టమొదట ఉండవలసిన లక్షణం ఏమిటి? ఆర్ష సంప్రదాయంలో అన్నిటికన్నా గొప్ప పేరు, గొప్ప ప్రఖ్యాతి దేనివల్లనో తెలుసా అండి? భర్తని అనుగమించడం వల్ల వస్తుంది, భర్తని అనుసరించడం వల్ల వస్తుంది. మీరు క్షమించగలిగితే నేను ఒక మాట చెప్తాను, భర్త యోగ్యతతో సంబంధం లేదు దానికి. భర్త అయోగ్యుడు కావచ్చు, అయోగ్యుడైనప్పటికీ భర్తని అనుగమించి భార్య సూర్యాస్తమయాల్ని కూడా ఆపగలదు. సుమతి భర్త మంచివాడని నేను చెప్పలేను, కానీ సుమతి మాత్రం అటువంటి వాణ్ణి అనుగమించి సూర్యోదయాన్ని సూర్యాస్తమయాన్ని ఆపగలిగిందా లేదా? రావణుడు చెడ్డవాడు కావచ్చు, కానీ రావణుణ్ణి అనుగమించి పతివ్రత అయి మండోదరి ఇప్పటికీ మహాపతివ్రతగా మనందరి చేత స్మరింపబడుతోందా లేదా? సీతమ్మ కష్టపడినట్టు కనపడవచ్చు, కానీ రాముని యందు మనసు పెట్టుకొని రాముణ్ణి అనుగమించి ఇవాళ సీతమ్మ మనకి ఆరాధ్య దైవం అయిందా లేదా? భార్య భర్తని అనుగమించడం అనేటటువంటిది ప్రధాన లక్షణంగా, దాని వలన శాంతిని పొంది ఉత్తమమైనటువంటి కీర్తిని పొందడం అనేది ప్రాతిపదికగా కలిగినటువంటి ధర్మం సనాతన ధర్మం. దాని యందు స్త్రీ వైభవం ప్రకాశించేటట్టుగా శాస్త్రాలు మాట్లాడాయి తప్ప దాని వలన స్త్రీ వైభవం నశించిపోతుందని కానీ దానివల్ల తగ్గిపోతోందని కానీ శాస్త్రాలు ఎక్కడా మాట్లాడలేదు. భర్త దుష్టుడైతే దుష్టుడనే చెప్పేయి. వాల్మీకి మహర్షి రామాయణంలో రావణాసురుడిని వెనకేసుకొచ్చి రావణాసురుడు ఇంత గొప్పవాడని ఆయన ఎక్కడా చెప్పలేదు. రావణాసురుడు మంచిగా ఉంటే మంచివాడు అన్నారు, చెడగా ఉంటే చెడుగా ఉన్నాడన్నారు. మండోదరిని మాత్రం మహాపతివ్రత అనే అన్నారు. ఎందుకంటే ఆవిడ పతిని అనుగమించడంలో అలా అనుగమించింది, అంతే ఆవిడకు ఉండవలసిన లక్షణం. ఇప్పుడు అమ్మవారిని మీరు పూజ చేసేటటువంటి తల్లికి మీరు ఆవిడ్ని ఒక స్త్రీ రూపంలో ఉపాసన చేసినప్పుడు ఆవిడికి కూడా ఈ లక్షణం ఉండాలా అక్కర్లేదా? పూజింపబడడానికి మొదటి అర్హత ఏముండి ఉండాలి? ఆవిడ మహాపతివ్రత అయి ఉండాలి. పతివ్రత ఆ పేరుందా లేదా లలితా సహస్రంలో? ఇప్పుడు మీకు తెలియకుండా మీరు మాల ఎలా అల్లుతున్నారో చూడండి. ఒక పువ్వు తీసి గుచ్చారు, అప్పుడే ఒక పువ్వు తీసి దారం కట్టారు. ఇప్పుడు మీరు ఆలోచిస్తున్నారు, నామం మీకు లలితా సహస్రంలోంచి చేతిలోకి వచ్చింది. నేను పతివ్రతా నామానికి వ్యాఖ్యానంతో ఉపన్యాసం మొదలెట్టలేదు, నేను అమ్మవారికి సంబంధించిన ఊహతో ఉపన్యాసం మొదలెట్టాను. ఇలా నేను ఎటువైపు నుంచి అయినా ఊహ చేయగలను, ఎందుకంటే ఊహ మనసుకు సంబంధించింది. ఇవాళ ఇలా ఇటువైపు నుంచి చేశాను, మీకు ఓపిక ఉంటే మళ్ళీ ఏకాంత సేవ అయిపోయిన తర్వాత కూర్చొని మళ్ళీ అల్లుతావా అంటే ఇంకో మాల కడతాను,
మాలలు కట్టడానికి ఏముందండి, పువ్వులు ఉండాలి కానీ, భావనలు ఉండాలి కానీ పువ్వులు కట్టడానికి ఏమిటి? అందుకే ఆవిడ భావనామాత్ర సంతుష్టాయి నమః. ఇప్పుడు తల్లి చాలా మహాపతివ్రత అని మీరు అనడానికి ఆవిడ భర్తని అనుగమించేటటువంటి తల్లి. ఇది మీకు ముందు మనసులో తిరగాలి. ఇది తిరగడం ప్రారంభమైందనుకోండి, ఇప్పుడు ఆవిడ ఎంత సంతోషిస్తుందంటే, మీరు పూజ చేసిన కన్నా, అంటే పూజ చెయ్యవద్దని నేను అన్నాను, మీరు మనసులో ఆ తల్లి ఏమి పాతివ్రత్యం, ఏమి పాతివ్రత్యం అన్న ఆలోచన మీ స్పృహలో కలుగుతోందనుకోండి, ఆవిడ పొంగిపోతుంది. దాని యందు 2 లక్షణాలు ఉంటాయి. తన పతిని స్మరించడం అవుతుంది. ఆవిడ పతిని స్మరిస్తే సంతోషిస్తుంది కాబట్టి ఆవిడ పతివ్రత. 2, ఆవిడ పతిని స్మరించి ఆవిడ యొక్క సౌశీల్యం స్మరింపబడుతోంది కాబట్టి ఆవిడ మీ మనసుకి దగ్గరగా వచ్చేసింది. మీ భావనల యందు ఆవిడ చోటు చేసుకుంది. ఇప్పుడు మీ భావనలో ఆవిడ చోటు చేసుకున్న ఉత్తర క్షణం మనుష్య జన్మ సార్థకత పొందింది. మీరు ఆలోచించండి, ఒక్క మనుష్య జన్మ అయిందే కదా భగవంతుడి గురించిన ఆలోచన, ఇతర విషయాల్లో కుదరదు కదా. అటువంటప్పుడు మీ మనసు ఎప్పుడైతే ఈశ్వరుడి వైపుకి తిరిగిందో ఆ క్షణంలో మీరు ధన్యులైపోయారు. శంకరుల దగ్గర నుంచి త్యాగరాజు గారి వరకు అందరూ చేసిన ప్రార్థన ఒక్కటే, నా మనస్సు నీ దగ్గరికి చేరాలి. దానికి చాలా తేలిక మార్గం నేనేం చెప్తానంటే, నేనేమిటి పెద్దలు ఎవరు చెప్పినా ఏం చెప్తారంటే, ఇలా మాలలు కట్టడం అలవాటు చేసుకో అని చెప్తారు. ఇప్పుడు ఆవిడ మహాపతివ్రత. మీరు ఒక్క మాట ఆలోచించండి, పతివ్రత ఏమిటి? పతిని అనుగమించుట. పతి చాలా ఐశ్వర్యవంతుడు, చక్కగా సంతోషంగా పెద్ద అంతఃపురంలో ఉంటాడు, చక్కగా భార్యని ముద్దుగా చూసుకుంటాడు, ఎప్పుడు ఏమీ అండు, ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. కాబట్టి ఇప్పుడు ఆవిడతో ఆయనతో అసలు ఆయన ఏమైనా అంటే కదా, ఆయన పద్మావతి చరణచారణ చక్రవర్తిలా ఎప్పుడు ఆవిడని నాకన్నా నా బుజ్జి అంటూ తిరుగుతూ ఉంటాడంటే ఇబ్బంది లేదు. మా తల్లికి అలా కాదే. ఆయన ఉండేది చూస్తే శ్మశానంలో ఉంటాడు. కాసేపు అనుకోండి, కాసేపు. నా ఉద్దేశ్యం శివుడు శ్మశానవాసని కాదు, అలా అంగీకరించడం కుదరదు. ప్రపంచమంతా శ్మశానమే. ఎందుకంటే ప్రతి జీవులు ఎక్కడ చచ్చిపోతున్నాయో అదంతా శ్మశానమే, అంతటా చచ్చిపోతుంటాయి. కాబట్టి శివుడు శ్మశానవాసి, ఆవిడో మహా ఐశ్వర్యం కలిగినటువంటి తల్లి. శివుడో ఒలిచినటువంటి ఏనుగు తోలు ఒకటి కట్టుకుంటాడు. వన్నే ఏనుగు తోలు దుప్పటము, బువా కాలకూటంబు, చేగిన్నే బ్రహ్మకపాలము, ఉగ్రమగు భోగే కంఠహారంబు, నిన్నీలాగున నుండియున్ తెలిసియున్ నీపాద మూలంబునం చేర్చన్ నారాయణుడిట్లు మానసమునం శ్రీకాళహస్తీశ్వర అంటాడు ధూర్జటి. వన్నే ఏనుగుతోలు దుప్పటము, కట్టుకునేది చూస్తే ఏనుగుతోలు. నా తల్లి కట్టుకునేది చూస్తే సరిగంచు పట్టు చీర. ఆయన వేసుకునేవి చూస్తే మెళ్ళో పావులు. శంకరాచార్యుల వారు దెప్పి పొడిచారు, హరాహిభ్యో భీత అన్నారు. లోకాలలో ఎంతటి రాక్షసుల్ని చంపగలిగినటువంటి తల్లికి భయం వేసింది ఒకప్పుడు. ఎప్పుడు భయం వేసింది? మా ఆయనే కదా అని సంతోషంగా ఇలా చెయ్యట్టుకోబోయిందిట. ఆయన చేతికి కట్టుకున్న పిల్లపాము ఈవిడి చేతి మీదకి ఎక్కింది. పాము కింద చల్లగా ఉంటుంది, నేను ఎప్పుడూ ముట్టుకు చూడలేదు. కాబట్టి ఆ పాము చల్లగా ఉన్న పాము ఈవిడి చేతి మీదకి ఎక్కితే ఈవిడ ఉలిక్కిపడి అబ్బో పాము అందిట. అందుకని అమ్మవారి కళ్ళల్లో అప్పుడు భయం కనపడింది అన్నారు శంకరాచార్యుల వారు. శంకరుల లాంటి కవి లోకంలో ఎక్కడుంటాడండి? నిర్భయత్వాన్ని ఇచ్చే తల్లి కళ్ళల్లో భయం కనపడిందని ఎలా చెప్పడం? ఇంత సరసంగా చెప్పారు శంకరాచార్యులు వారు. హరాహిభ్యో భీత అన్నారు. శివే శృంగారార్ధ్ర తదితరజనే కుచ్చనపర అన్న శ్లోకంలో సౌందర్యలహరిలో. కాబట్టి ఆయనో పావులు వేసుకుంటాడు, ఈవిడో మణిహారాలు వేసుకుంటాడు. ఆయనో కాళ్ళకి చేతులకి కూడా పావుల్ని పెట్టుకుంటాడు, ఈవిడో మణిమంజీరములను పెట్టుకుంటుంది. ఈవిడదో హంస నడక, ఈవిడనో మరాళి మందగమన మహాలావణ్యసేవది. ఈవిడ నడుస్తుంటే పరమహంసలు ఈవిడ నడకలు చూసి నడకలు నేర్చుకుంటాయి. ఆయనో చుట్టూ భూతప్రేత పిశాచగణములను పెట్టుకుని నడుస్తూ ఉంటాడు. ఇన్ని ఉన్నవాడు ఆయన, ఇన్ని ఉన్నదానివి నువ్వు. కానీ ఇలా ఎవడైనా ఉపన్యాసం చెప్తే ఇలా చూపిస్తావు నువ్వు. ఎందుకని? ఇలా ఉండడంలో మా ఆయన గొప్పతనం నీకేం తెలుసు రాధముడా అని అడుగుతావు. దక్ష ప్రజాపతిని అడిగావు ఒకసారి. ఆయన ఎంత త్యాగో, ఎంత గొప్పవాడో, అలా ఎందుకుంటాడో అమ్మకి తెలుసున్నట్టు ఎవరికి తెలుసు? అన్నీ ఉన్నవాడిని అనుగమించడం గొప్పతనమే ఉంది.
రామచంద్రమూర్తి అరణ్యవాసానికి వెడుతున్నప్పుడు నువ్వు వద్దు నేను వెళ్ళొస్తానంటే సరే వెళ్ళిరండి అని అంతఃపురంలో సీతమ్మ ఉండిపోతే ఇవాళ గుడిందుకు కట్టుండేవారు. కష్టంలో కూడా నేను నీ పక్కన ఉండాలయా, మా నాన్న నీకు నీడలా ఉంటానని చెప్పాడు. ప్రతీచ్ఛ చైనాం భద్రంతే పాణిం గృహ్ణీష్వ పాణినా పతివ్రత మహాభాగా ఛాయేవానుగతా సదా అన్నాడు. నీ నీడలా వస్తుందన్నాడు. నువ్వు అడవికెడితే నీడ నీ వెంట రావడం మానదుగా, కాబట్టి నేను రావాలని వెళ్ళింది కాబట్టి సీతమ్మ గౌరవం. భర్త కష్టంలో ఉన్నప్పుడు ఓదార్చి ఓదార్పు వచనాలతో భర్తకి స్వాంతన కల్పించి అనుగమించిన వారెవరో ఆవిడ పతివ్రత. బయట ఎక్కడో ఏదో ఇబ్బందికి గురై ఇంటికొచ్చినటువంటి భర్తని పెళ్ళున 10,000 గుప్పి పట్టజాలక పెనిమిటి ఇట్టెయన్న బావికి నీ ఏటికిని వడి పరువులెట్టెడి కాంతతోడి కాపురము కంటే వేరే నరకంబు కలదే అంటాడు. అలా భర్తని అంత దెప్పి పొడవడం అది పాతివ్రత్యం అవుతుందా? అవదుగా. ఎందుకు అవదు? ఏమంటే ఎందుకు అనకూడదు అంటే శాస్త్రం అంటుంది భార్య విశ్రాంతి స్థానం భర్తకి. ఎంత కష్టపడి రానివ్వండి ఇంటికి, ఆవిడ ప్రసన్నమైన ముఖంతో పిలిచి రండి 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 అని కాస్త పలహారం పెట్టి పడుకోండి అని ఎప్పుడు ఏ మాట మాట్లాడాలో ఆ మాట అనునయంగా భార్య మాట్లాడితే భర్త సేద తీరుతాడు. 70 ఏళ్ళు బతికేవాడు 90 ఏళ్ళు బతుకుతాడు. భర్త ఆయుర్దాయం భార్య చేతుల్లోనే ఉంటుంది. అందుకు కదండి చెప్పాడు, మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా అన్నాడు. నేను బతికున్నానని గుర్తు నీ మెళ్ళో మంగళసూత్రం అన్నాడు. ఆ మాట ఎవరితో అనలా, ఒక్క భార్యతోనే అంటాడు. ఒక పసుపు తాడు కట్టి ఇది నేనున్నానని గుర్తు అన్నాడు. అంటే ఎంత నమ్మకంతో ఆవిడ సర్వమంగళారాధన చేస్తుంది కాబట్టి నా గండం గట్టెక్కుతుందని నమ్మాడు మొగాడు. ఏమి ఆయనకున్నాయని ఆలోచించడం సనాతన ధర్మంలో లేదు. ఆయన నాకు పతి గతి అని నమ్మడమే. అందుకే నాతో ఎవరైనా ఆయన మాత్రం దేవుడండి అంటే నేను ఎంత పొంగిపోతానో చెప్పలేను. ఎందుచేత అంటే ఆ మాట ఒక స్త్రీ అంతే, ఇంకా మీరు గౌరవించడానికి అంతకన్నా ఇంకో మాట అక్కర్లేదు. నా వరకు నాకు ఆమె కాళ్ళకి ఉంచి నా తల ఉంచి నేను నా తల తాటించి నేను నమస్కరించడానికి ఒక్క యోగ్యత చాలా. ఆవిడికి ఒక పద్యం కానీ రామాండం కానీ రాకపోవచ్చు. మా ఆయన దైవం అండి అని ఒక్క మాట అనగలిగితే చాలు. ఆ ఒక్క మాట చాలు ఆవిడ కాళ్ళకి నమస్కారం చేయడానికి మనం సిద్ధంగా ఉండొచ్చు. అలా అనుగమించగలిగితే భర్తని అది పాతివ్రత్యం. ఇటువంటి శంకరుణ్ణి అనుగమించడం అంటే ఎంత కష్టం అండి. పోని ఇలాంటి వాడు కదా అని, ఇంత గొప్ప తల్లి కదా అని పోని కూర్చోపెట్టి ఏమండి తినండి అందామంటే ఎప్పుడు ఆకలేస్తుందో తెలియదు. ఎప్పుడు ఆకలేస్తుందో అప్పుడు పోని ఇంట్లోకి వచ్చి ఏమయ్యా వంట అయిందా అని కూడా అడగడం. చూస్తాడు, ఆ వేళకి పెట్టలేదనుకోండి పాపం ఏదో పనిలో ఉందిలా ఉందనుకుంటాడు. ఎక్కడికి వెళ్ళావని కూడా అడగడు, ఏ పనిలో ఉన్నావని అడగడు. ఆ పక్కింటికి వెళ్ళి భవతి భిక్షాందేహి అంటాడు శంఖం పూరించి. ఈవిడ పరువు ఏమవ్వాలి? ఆవిడ అన్నపూర్ణ భర్త పక్కింట్లో భిక్షువు. ఎంత జాగ్రత్తగా ఉండాలండి ఇలాంటి వాడితో. 8ంటికి పలహారం అంటే 7:50కి పెట్టేయాలి పలహారం. లేకపోతే 8:05 అయిందో పక్కింట్లో శంఖం వినబడుతుంది. అలాంటి వాడిని కళ్ళల్లో పెట్టుకు చూసుకుంది కాబట్టి కామాక్షి అయింది. కామేశ్వరుణ్ణి కళ్ళల్లో పెట్టుకు చూసుకుంది ఆవిడ. ఒక్కసారి కాదు, ఏ జన్మెత్తనివ్వండి ఆయన కోసమే ఎత్తుతుంది. ఆయన కోసం జన్మ తప్ప తన కోసం జన్మ లేదు ఆవిడికి. ఏమి పాతివ్రత్యమమ్మా అనేది! ఎంత అనుగమించావమ్మా శంకరుణ్ణి! ఎంత ప్రీతమ్మా నీకు పరమశివుడంటే! ఈ భావన మీకు కలిగిన ఉత్తర క్షణంలో మీకు నేను నిజం చెప్తున్నాను. నేను అందుకే ఇవాళ ఈ మాల గుచ్చుతున్నాను. ఈ భావన మీకు కలగగానే మీకు అమ్మవారి అనుగ్రహం కలిగిపోతుంది అంతే. అంటే తల్లి ప్రీతి చెందుతుంది. నా గురించి సంతోషించాడు నా. మీరు ఆవిడికి ఏమి ఇవ్వగలరండి? మీరు ఆలోచించండి ఒకసారి. మీరేమి ఇవ్వగలరు ఆవిడికి? మనం ఇవ్వడానికి మన ఒళ్ళు మంది కాదు. ఈ శరీరం నేను పెట్టుకున్నానా? చర్మము నాదా, రక్తము నాదా, మాంసము నాదా, కొవ్వు నాదా, అస్థి నాదా, శుక్లం నాదా, మేధస్సు నాదా? నేను తిన్న అన్నం నాదా? నా అన్నాన్ని రక్తంగా మార్చుకున్నది నేనా? అంతా తల్లి చేస్తోంది. మీరు చండీ హోమం దగ్గర దుర్గా సప్తశతిలో మంత్రాలు వింటుంటారు కదా, యాదేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత. ఆఖరికి లోపల ఆకలి రూపం కూడా ఆవిడే. కడుపు నిండితే కన్ను పడిపోయేటట్టు చేసేది ఆవిడే. యాదేవి సర్వరూపేషు నిద్రారూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. అటువంటి తల్లికి మనమేమి ఇస్తాం? ఆవిడే మనకన్నీ ఇస్తోంది. కాబట్టి మీరేమి ఇవ్వగలరు? మీ మనసును ఆవిడ దగ్గర పెట్టాలంతే.
కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః అంటారు శంకరాచార్యులు వారి శివానంద లహరిలో. నీకు ఇవ్వడానికి నా దగ్గరే ఉంది, నాది నాది అనే నా మనసు ఒకటే ఉంది, ఇది తీసుకెళ్ళి నీ దగ్గర పెట్టేస్తానంటారు. అది పెట్టడమే దండగుచ్చడం. ఇప్పుడు ఏమి పతివ్రతవమ్మా నువ్వు అన్న ఆలోచన రాగానే మీ మనసులో తెలియకుండా దండగుచ్చడం మొదలైపోతుంది. ఎంత గమ్మత్తుగా మొదలవుతుందో తెలుసా అండి? ఇది గుచ్చడానికి నేను ఉపన్యాసం అయితే చెప్తున్నాను, కానీ మీరు గుచ్చుకోవాలంటే మీరు ప్రాజ్ఞులు, మీకు ఇంత టైం పట్టదు. మీరు అలా కుర్చీలో కూర్చుని కళ్ళు మూసుకుంటే అసలు ఇంత గొప్ప తల్లిని కన్న తండ్రి ఎవర్రా అని మీకు ఆలోచన వచ్చిందనుకోండి. అంత మంచి పిల్ల భార్యగా దొరకాలంటే ఎవరో కనాలా? నా భార్య చాలా గొప్పదండి అని చెప్పుకోవాలంటే నా భార్యని కన్న తల్లిదండ్రుల్ని ముందు మెచ్చుకోవలసి ఉంటుందా? వాళ్ళు గుర్తొస్తారా రారా? ఇప్పుడు ఏమి గొప్ప తల్లండి అనేటప్పటికీ ముందు మీకు ఎవరు గుర్తొస్తారు? మేనకాహిమవంతులు గుర్తురారు, దక్షుడు గుర్తొస్తాడు. ఎందుకని? దాక్షాయణి ఇంకో నామం పైకి లేచింది, ఇంకో పువ్వు మీకు తెలియకుండానే వచ్చింది. అవన్నీ పూలే, ఇందులో చెయ్యెట్టినా పువ్వే వస్తుంది. ఇప్పుడు ఈ పతివ్రత పక్కకేదొచ్చింది? దాక్షాయణి ఈ నామం వచ్చి చేరింది. ఆవిడ దాక్షాయణిగా పుట్టింది. ఇప్పుడు మళ్ళీ కాసేపు దాని మీద తిరిగిపోతుంది మనసు. ఆ పువ్వు గుచ్చి కట్టడం అంటే అదే. దక్షుడికి కూతురుగా పుట్టాలి అంటే నేను ఏదో ఒకరోజు ఉపన్యాసంలో చెప్పాను, ఆవిడ కూడా కర్మ అనుభవించడానికి పుడుతుందా? పుట్టదు. మరి ఎందుకు పుట్టింది? భక్తికి లొంగిపోయి పుట్టింది. లోకాలన్నింటి చేత తల్లి అనిపించుకున్న అమ్మా నీవు నన్నమ్మా, నన్ను నాన్న అని మా ఆవిడ్ని అమ్మా అని పిలవాలి, నిన్ను నేను ఉసే అని పిలవాలి, కూతురు అయినా నేను సంతోషంతో అమ్మా అని పిలవాలి. అలా పిలవడానికి వీలుగా నువ్వు నాకు కూతురుగా పుట్టమ్మా అంటే అలా ఎలా కుదురుతుందిరా? నేను లోకాలన్నిటికీ తల్లిని, నీకు నేను ఎలా కూతురవుతాను అని అడగలేదు ఆవిడ. అడగకుండా తప్పకుండా నీకు కూతురుగా వస్తానయ్యా అంది. దక్షుడికి కూతురుగా వచ్చింది, దాక్షాయణి అయింది. ఇలా ఎవరైనా లొంగుతారమ్మా ప్రపంచంలో? అది సమున్నతమైనటువంటి పదవి, ఇది అత్యంత కిందకొచ్చే స్థితి. ఎందుకని? నా కూతురే ఉంది, నా కూతురు నాకు తల్లి అనుకోండి, నేను పిలిచేటప్పుడు ఏదో అమ్మా వల్లెమ్మ ఇలా రారా అంటాను, అమ్మా అంటాను. కానీ అమ్మా అన్నంత మాత్రం చేత నేను నా కూతురికి నమస్కారం చేస్తానా? ఎప్పుడూ చేయను. నా ఊపిరి ఉన్నంతకాలం నా కాళ్ళకి నా కూతురే నమస్కారం చేస్తుంది తప్ప నేను దానికి నమస్కారం చేయడం అన్నది ఉండదు. ప్రేమ చేత అమ్మా ఇలా రా అన్న అమ్మా అని పిలవడం వరకే తప్పించి నేను నమస్కారం చేయను. అమ్మా అన్న స్థానంలో నిలబడడం చేత సమస్త పిపీలకాది పర్యంతమునకు ఆవిడ తల్లి, నీకొక్కదానికి కదా. ఆ బ్రహ్మకీట జననీ ఇంకో పువ్వు వచ్చింది, అవునా? ఇప్పుడు ఆవిడ మీకు కాదు తల్లి, నాకు కాదు తల్లి, సమస్త పిపీలికాది పర్యంతమునకు తల్లి. ఇలా పిలవడంలో వరస మారడం కుదరదు. ఎందుకని? నన్ను ఒకసారి ఒక ఆయన ఒక విచిత్రమైన మాట అడిగాడు. నేను నిజంగా ఆశ్చర్యపోయి నాకు అసలు ఏం చెప్పాలో అర్థం కాక సతమతం అయిపోయింది. ఇదేంటి ఇలా కూడా ఉంటారా మనుష్యులు అని. మా ఆవిడ ఎన్ని మాటలు చెప్పినా వింటలేదండి, మీరు మా ఆవిడికి కొంచెం ఒక్క మాట చెప్పాలి, మీ ఉపన్యాసాలకు వస్తూ ఉంటుందన్నాడు. ఏమో పెంకితనం చేస్తుందా ఉందనుకున్నాను నేను. ఏమైంది అన్నాను. అంటే వెంకటేశ్వర స్వామి గుళ్ళోకి వెళ్ళినప్పుడు కానీ అమ్మవారి గుళ్ళోకి వెళ్ళినప్పుడు కానీ నేను చాలా మాటలు ఆవిడికి చెప్పాను. అత్తయ్య గారు మిమ్మల్ని రక్షించాలి అనాలి, నువ్వు అమ్మ అనద్దంటాను అంటే ఎందుకు అత్తయ్య గారు ఏమిటన్నాను. అంటే నేను అమ్మ అంటాను కదండి అమ్మవారిని, ఆవిడికి అమ్మ ఎలా అవుతుంది, అత్తయ్య గారు అనాలి కదా అన్నది. నీ మొహం ఏట్సా, ఈ లౌకిక సంబంధాలు అక్కడ ఉండవురా, అందరికీ ఆవిడ తల్లి, ఆవిడ అబ్రహ్మకీట జనని, నీకమ్మ అయితే ఆవిడకి అత్తయ్య గారు ఏమిటి? నీ మొహం అలా ఏం అందరూ పిచ్చి పిచ్చి మాటలు నేనే అలాంటి సలహాలు చెప్పని అవసరం అమ్మన్నాను అన్నాను. కానీ వీడికి ఈ ఆలోచన ఎలా వచ్చిందిరా అని నేను తెల్లబోయాను. పైగా మీకేమిటి బాధ అన్నానంటే ఆయన టక్కనన్నాడు, మేము అన్నా చెల్లెళ్ళం అయిపోవా అన్నాడు. నేను ఇంకా తెల్లబోయాను, అయిపోయి ఇలా ఆలోచించేవాళ్ళు కూడా ఉంటారు ఆ లోకంలో అని. అందుకని ఆవిడ ఆ బ్రహ్మకీట జనని, ఆవిడ ఒకడికి అత్తయ్య గారు ఒకళ్ళకి అమ్మ అలా ఏముండదు, ఆవిడ ఒకళ్ళకి పిన్నిని, ఆవిడ అందరికీ అమ్మే. ఎవరికి అమ్మ? ఆ బ్రహ్మకీట జనని, లోకమంతటికీ ఆవిడ తల్లే. ఇప్పుడు ఆవిడ స్థానం అంతే అని చెప్తోంది శాస్త్రం. అంతే అని చెప్తున్న శాస్త్రాన్ని ఆవిడ తిరగరాసింది. ఋషులు రాయలేదు, వసిన్యాది దేవతలు రాయలేదు, ఆవిడ ఒప్పుకుంది. దేనికి ఒప్పుకుంది అంటే భక్తికి ఆవిడ లొంగిపోయింది. లొంగిపోయి అందరికీ తల్లివైతే నువ్వు నా కూతురు అవ్వాలి, నేను నీ దగ్గరికి వచ్చి ఇలా గడ్డం పుచ్చుకుని అమ్మా అన్నం తినమ్మా, నా తల్లి కదూ, నా బుజ్జి కదూ, కొద్దిగా పెరుగన్నం తిన్నానా, తినకపోతే బొజ్జ ఎలా నిండుతుందిరా అని నేను తండ్రిలా నీ
మెత్తటి కడుపు పట్టుకుని చూడు బొజ్జ ఎంత లోతు పోయిందో అనాలి. నేను నీ బుగ్గలు పట్టుకుని ఇలా తురమాలి, నీ గడ్డం పట్టుకుని నేను బతిమాలాలి, నేను తండ్రిగా అలా నీతో ప్రవర్తించాలి, అందుకు నువ్వు నాకు కూతురుగా రావాలన్నారు. శంకరాచార్యుల వారు దీనికే పొంగిపోయారు సౌందర్యలహరిలో. కరాగ్రేణ స్పృష్టం తుహినగిరినా వత్సలతయా అన్నారు ఆయన ఒక శ్లోకం చేస్తూ. అమ్మా, ఇది అమ్మవారి సౌజన్యం అంటే. ఏమి హిమవంతుడమ్మా, ఓ కొండల రాజు నీ గడ్డం పట్టుకుని, అమ్మా నా తల్లి కదూ పార్వతి, ఒక్క అరటిపండు తినవా నాన్న, తినకపోతే చూసావా ఎలా చిక్కిపోతున్నావో అన్నవా. అపర్ణ, ఆకులు కూడా తినకుండా తపస్సు చేయకమ్మా, వెళ్ళకు. ఉమా, వెళ్ళవద్దు తపస్సుకి అని మేనకాదేవి అండమా. అలా అంటే నీకు నామాలు రావడమా? వాళ్ళు మా కూతురు మేం కన్యాదానం చేస్తామని గర్వానికి వెళ్ళడమా? ఎంత లొంగిపోయావు తల్లి, ఎంత భక్తికి కట్టుబడిపోతావమ్మా. భక్తికి కట్టుబడిపోయి లోకాలకి తల్లివి, దక్షుడికి కూతురు అయ్యావు. కూతురైతే దాక్షాయని. ఇప్పుడు దక్షుడికి కూతురి అయ్యావు అని నువ్వు ఒప్పుకున్న ఉత్తర క్షణంలో నువ్వు ఒప్పుకున్నదే కనుక దక్షుడికి ఒక్క కూతురివి అయ్యావా, కొంతమందికి అక్క చెల్లి కూడా అయ్యావా? అయిపోయిందంతే ఉత్తర క్షణంలో అక్క. ఎవరికి అయిపోయింది? దక్షుడి మిగిలిన కూతుళ్ళందరికీ ఆవిడ అక్క అయింది. ఇప్పుడు ఆవిడ ఒకడిని అనుగ్రహించడం కోసం ఒప్పుకుంటే ఆవిడకు ఒక కొత్త సంబంధం వచ్చింది, ఆవిడ అక్క అయింది. అక్క అయితే దక్షుణ్ణి కదా నేను అనుగ్రహిస్తానన్నది. కాబట్టి వీళ్ళేదో నేను దక్షుడు కడుపున పుట్టాను కాబట్టి వీళ్ళు దక్షుడికి మిగిలిన పిల్లలు కాబట్టి వీళ్ళకి నేను అక్క అవడం ఏంటి, వీళ్ళని నేను ఎందుకు అనుగ్రహిస్తాను మధ్యలో? వాళ్ళు నన్ను అక్క అని పిలిస్తే నేనేదో వాళ్ళ మీద ప్రేమెట్టుకోవడం అలా ఏం ఉండదు. ఒక్క దక్షుణ్ణి అనుగ్రహిస్తానన్నావా? దక్షుడికి కూతురు అయిన కారణం చేత దక్షుడి మిగిలిన పిల్లలకి అక్కగా ప్రేమ చూపించావా? అలా చూపించినట్టు ఎక్కడైనా ఉందా లోకంలో? ఏదైనా ఒక బలమైనటువంటి సాక్ష్యం ఏమైనా ఉందా? దక్షుడి మిగిలిన కూతుళ్ళ మీద అమ్మవారు ప్రేమ చూపించింది అని ఉందా ఎక్కడైనా? అంటే ఉంది. ఒక చోట భాగవతంలో ఒక చోట పోతన గారు అనుభవించిన హృదయాలంటే అవి దండలు కట్టినవి. అందుకని విజయవాడ కనకదుర్గమ్మ తల్లి గుడి గడపకి మహానుభావుడు మంగళతోరణం అయ్యారు పోతన గారు. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనంబున ఉండెడి అమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధినిచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్లన్న పద్యం ఇప్పటికీ కనకదుర్గమ్మ రాజద్వారం మీద ఉన్నటువంటి లక్ష్మీకమ్మి మీద రాసి ఉంటుంది. అంతటి శాశ్వతత్వాన్ని పొందారు మహానుభావుడు. అలా అంత గొప్ప ఖ్యాతి పొందినటువంటి పోతన గారు భాగవతంలో ఒక చోట ఒక పద్యరచన చేశారు. అందులో ఆవిడ అంటుంది, ఒక రోజున పరమశివుడి యొక్క అంతఃపురం మేడ మీదకి వచ్చి నించుంది పార్వతీదేవి. అప్పటికి ఆవిడ పేరు పార్వతి కాదు, ఆవిడ దాక్షాయణిగా ఉంది, దక్షుడి కూతురు. అప్పటికి ఆవిడకి సతీ అన్న పేరు కూడా లేదు, దాక్షాయణి అంతే. ఇప్పుడు ఆవిడ మేడ మీద నించుంది. విమానాలు వెళ్ళిపోతున్నాయి, వరుసగా వెళ్ళిపోతున్నాయి. ఏమిటి ఇన్ని విమానాలు వెడుతున్నాయని పైకి చూసింది. చూస్తే వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు వినపడ్డాయి. అందులో వాళ్ళందరూ ఏం మాట్లాడుకుంటున్నారంటే, దక్షుడు యజ్ఞం చేస్తున్నాడు, ఆ యజ్ఞానికి మనందరం వెడుతున్నాం, తొందరగా వెళ్ళాలని వెళ్ళిపోతున్నారు విమానాల్లో. దేవతలు ఋషులు అందరూ వెళ్ళిపోతున్నారు. ఆవిడ గబగబా మేడ దిగి వచ్చింది. మేడ దిగొచ్చి పరమశివుడి దగ్గర కూర్చుని ఆవిడ ఒక మాట మాట్లాడారు. ఆవిడంది, కావున ఈ వివిధ గుణంబులర్ధి ఏగెదరదిగో దేవా, మనమిప్పుడు అచ్చటికి పోయిన ఆ వివిధ గణములు, ఆ దేవతలు, ఆ ఋషులు అందరూ మా నాన్న చేసేటటువంటి యజ్ఞం చూడ్డానికి ఎడుతున్నారు, కాబట్టి నేను కూడా వెడతానంది అని ఆవిడ ఊరుకోలేదు. ఆవిడ చెల్లెళ్ళ మీద ప్రేమని వ్యక్తం చేస్తూ ఒక మాట మాట్లాడింది. ఇప్పుడు మా నాన్నగారు యజ్ఞం చేస్తున్నారు కాబట్టి నా అనుజలు అంటే నాతో పుట్టినటువంటి వాళ్ళు, నా చెల్లెళ్ళు ఉన్నారే, వాళ్ళందరూ కూడా భక్తి ప్రాణనాథులతోడం బాయకవొత్తురు, తప్పకుండా ప్రేమతో ఎలా వస్తారో తెలుసా? వాళ్ళు మా చెల్లెళ్ళందరూ వాళ్ళ భర్తలతో వస్తారు, మా చెల్లెళ్ళు వస్తారు, మా మరుదులు వస్తారు. ఇప్పుడు ఒక్కసారి మనం కానీ మా నాన్నగారి ఊరు వెళ్ళామనుకోండి, మన పుట్టింటికి వెడితే నేను నా యొక్క అనుజల్ని, నా చెల్లెలందరినీ ఒక్కసారి చూడడం అయిపోతుంది. అది ఈ మాట మీరు గమనించారా? ఇందులో ఎంత పుట్టింటి ప్రేమ ఉందో ఆ పద్యంలో. భర్త ఎప్పుడూ ఖాళీ లేనివాడు, ఒక్క పూట కాఫీ తాగమంటే చెయ్యి కాల్చుకునేవాడు అనుకోండి, ఆవిడ ఎక్కడికి వెళ్ళదు.
ఎందుకు వెళ్ళదంటే భర్త మీద ప్రేమ అంతే. ఆయనకి ఈవిడ వెళ్ళిపోయింది అనుకోండి పార్వతీదేవి, ఆయన వెంటనే ఆయనకు స్వరూపం ఉంది, దక్షిణామూర్తి కూర్చుంటాడు ఇలా తనలో తాను రమిస్తూ మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృషిగణైరావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. నాకెవరు కాఫీ ఇవ్వలేదని కూడా అండం. ఇలా పట్టుకుని హాయిగా తనలో తాను రమిస్తూ కూర్చుంటాడు, ఏమీ మాట్లాడకుండా ఉంటాడు. మళ్ళీ ఆవిడ రావాలి, వండి చేసి పెట్టాలి, లేకపోతే ఎక్కడో శంఖం పట్టుకుని వెళ్ళిపోతాడు, భవతి విక్షాంది అంటాడు. అందుకని ఆవిడ ఎక్కడికి వెళ్ళదు. ఏమి పాతివ్రత్యం? ఇప్పుడు మీరు మళ్ళీ పతివ్రత అక్కడికి వచ్చేసారా లేదా? కాబట్టి ఇప్పుడు ఆవిడంది, ఒక్కసారి మా పుట్టింటికి వెడితే నా చెల్లెళ్ళందరినీ చూసేస్తాను. మా చెల్లెళ్ళందరినీ చూడాలంటే 27 మంది పిల్లలు దక్ష ప్రజాపతికి, 27 మంది ఇంటికి వెళ్ళి రావాలంటే 12 నెలల్లోనూ ఒక్కొక్క నెల ఒక్కొక్క చెల్లెలింటికి వెళ్ళినా సరిపోదు. ఒక్కొక్క నెలలో 2 మాటలు వెళ్ళి వస్తే 12 24, ఇంకా 3 చెల్లెళ్ళు మిగులుతారు, తమ్ముళ్ళు మిగులుతారు, పుట్టిల్లు మిగులుతుంది. కాబట్టి నెలలో 15 రోజులు 20 రోజులు పుట్టింటికి అన్నదమ్ముల దగ్గరికి తిరగాలి, అలా కుదరదు ఆయనతోటి. అందుకని ఆవిడ అక్కడికి వెడితే ఒక్కసారి అందరినీ చూసేస్తాను, కాబట్టి ఒక్కసారి వెళ్ళొద్దామా అని. ఆయన ఏం అనలేదు. ఆయన ఒక్కసారి చూసి ఓ నవ్వు నవ్వాడు. అంటే ఆయన ఉద్దేశ్యం ఆవిడ పసిగట్టింది. ఆయన ఏం అనలేదుగా నోటితో, మరి ఎలా పసిగట్టింది అంటే స్వాధీన వల్లభ, నోరు విప్పి చెప్తే తెలుసుకునేది కాదు, ముగుడి ముఖం చూస్తే చెప్పేస్తుంది ఆయనకి ఇష్టమో లేదో. ఎందుకని అసలు ఆవిడ ఎన్నడూ అడగదు, అడిగింది అతడు తప్పకుండా బయలుదేరదాం అనాలి భోళాశంకరుడు. ఆయనకి ఏం పట్టింపులు ఉండవు, అలాంటి వాడు ఏం అనలేదు, ఓ నవ్వు నవ్వాడు. అంటే ఆవిడ ఇప్పుడు ధర్మం చెప్పింది, ధర్మిణి ధర్మవర్ధిని. ఆవిడ ఎంత ధర్మం చెప్పింది? అనయము పిలువకయుండన్ సన అనుచితమందువేని. మనని పిలవలేదుగా, కూతుర్ని అల్లుణ్ణి పిలవకుండా మనం ఎలా పెడతాం పార్వతి అంటావేమో. వెళ్ళవచ్చు, నలుగురి ఇళ్ళకి పిలవకపోయినా వెళ్ళాలి. ఎవరో తెలుసా? జనక. తండ్రి గారి ఇంట్లో ఏదైనా ఉత్సవం జరుగుతుంటే ఆడపిల్లని అల్లుడిని పిలవక్కర్లేదు, వెళ్ళాలి. గురువుగారి ఇంట్లో ఏదైనా పెళ్ళో లేకపోతే ఏదైనా శుభకార్యమో జరుగుతుంటే గురువుగారు మనని పిలవలేదు అనుకోక్కర్లేదు, వెళ్ళిపోవచ్చు. కాబట్టి జనక, గురు, జననాయక అంటే దేశాన్ని పరిపాలించే ప్రభు ఇంట్లో ఉత్సవం జరుగుతోంది అనుకోండి, ఏదైనా మర్యాద జరుగుతుంటే అలాంటి చోటికి పిలవలేదనక్కర్లేదు, వెళ్ళిపోవచ్చు. సుహృత్, మంచి స్నేహితుడి ఇంటికి పిలవకపోయినా వెడుతుండాలి కూడా. కాబట్టి అటువంటి 4 చోట్లకి వెళ్ళవచ్చు అని శాస్త్రం చెప్తోంది. కాబట్టి మా తండ్రి గారింటికి పిలిపిందుకున్నాదా, మనం వెడదాం అందావిడ. అంటే ఆయన ఒక్క మాట అన్నాడు, వెళ్ళవచ్చు కానీ కుటిల బుద్ధులైన కుజనుల ఇండ్లకు ఆర్యులేగవారనాదరమున భూరి రోషాక్షులై బొమలు ముడులు వేయుతురు అన్నాడు. మర్యాద కలిగినటువంటి వాళ్ళు మా నాన్నే కదా మా అమ్మే కదా అని వాళ్ళ ఇంటికి వెడితే వాళ్ళు కుటిలమైన బుద్ధులతో వచ్చిన వాళ్ళకి ఉన్న ప్రేమని చూడకుండా ఇలా బొమలు ముడిలు వేయించి, ఇలా కనుబొమలు ముడులు వేసి చాలా హీనంగా చూస్తారు. అది మనిషిని చాలా అవమానం చేస్తుంది. పార్వతి, నా పట్ల మా నాన్న అలా ఎందుకు ఉంటాడండి అంటావేమో. మీ నాన్న చాలా గొప్పవాడే, అటువంటి దక్ష ప్రజాపతికి కూరిమి సుతలలో ఒకతవైనను నువ్వు చాలా కూరిమి సుతవే అయినా నా సంబంధముచే జనకునిచే పూజ పడయ జాలబుతరుని. నాకు భార్యవు కదా, నేనంటే మీ నాన్నకి ఇష్టం లేదు, నా భార్యవైనందువల్ల ఇవాళ నిన్ను ప్రేమించడు, నిన్ను చాలా అవమానిస్తాడు, అందుకని వెళ్ళొద్దన్నాడు. అంటే ఇప్పుడు శివుడికి ఏమర్థమైంది? తనని అవమానిస్తే పుట్టిల్లే అయినా ఒప్పుకోదు ఆవిడ. దక్షుడి భక్తికి లొంగి దాక్షాయణిగా వచ్చినా తన భర్తని అవమానిస్తే తండ్రిని కూడా ఒప్పుకోదు. ఇది తల్లి గౌరవం. తండ్రితనాన్ని ఇచ్చి గౌరవించింది, తండ్రి పేరెట్టక్కర్లా, తండ్రి పేరుతో గౌరవం ఇచ్చి దాక్షాయణి అని పెట్టుకుంది. ఇంకో పేరు ఎడితే దక్షుడి పేరు మర్చిపోతారని దాక్షాయణి అని పెట్టుకుంది. కానీ నువ్వు నీ మనసంతా ఎక్కడుంటుందంటే నా మీద ఉంటుంది. నన్ను ఏమైనా మీ నాన్న అంటే నువ్వు భరించలేవు. ఇప్పుడు అమ్మవారి మనస్సు మాత్రమే, ఆయన మనస్సు మాత్రమే అమ్మవారి దగ్గర ఉందా, అమ్మవారి మనస్సు కూడా ఆయన దగ్గర ఉందా? అంటే ఇద్దరి మనస్సులు
ఒకటైపోయి ఉన్నాయి, ఇద్దరు ఒకటిగా కలిసిపోయి ఉన్నారు. వాళ్ళు పైకి మాట్లాడుకుంటున్నారు కానీ ఒకళ్ళ మనసులో ఒకళ్ళకి తెలుసు. శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక, ఆయన శక్తిగా ఆవిడ కలిసిపోయే ఉంది, విడిపోయి లేరు అసలు. ఇప్పుడు ఇంకో పువ్వు వచ్చింది మాలలోకి కదా, ఇప్పుడు ఇంకొక పువ్వు వేసి కట్టారు. ఇప్పుడు ఇటువంటి తల్లి ఈ మాట శివుడు అన్న తర్వాత అంది, కాదు కాదు నేను బయలుదేరతానంది. ఎందుకు బయలుదేరాలి మరి? వద్దన్నాడు, ఆగిపోవాలిగా పతివ్రత. అంటే ఆవిడికి ఒక లక్షణం ఉంది, దుష్ట దూరా. దుష్టులైన వాళ్ళని ఆవిడ దూరంగా ఉంచుతుంది, అటువంటి వాళ్ళని పరమశివుడి చేత శిక్షింపచేస్తుంది. ఆవిడే శివస్వరూపిణి అవుతుంది, రుద్రస్వరూపిణి అవుతుంది, ఆవిడే దక్షిణామూర్తి స్వరూపిణి కూడా అవుతుంది. అందుకే దక్షిణామూర్తి రూపిణి కదా. కాబట్టి ఆ తల్లి ఏం చేసింది, ఇప్పుడు శివుడికి కోపం తెప్పించాలి, తప్పు చేస్తున్న దక్షుడికి శిక్ష వేయించాలి. ఇప్పుడు ఆవిడ శివా విశ్వస్య భేషజీ వేదమంత్రం చెప్పిన దాన్ని నిలబెడుతోంది. లోకానికి చికిత్స చేయించాలంటే, శివుడితో దెబ్బ కొట్టించాలంటే ఆవిడ శివుణ్ణి రుద్రుణ్ణి చేస్తుంది, రుద్రుణ్ణి శివుణ్ణి చేస్తుంది, రెండూ ఆవిడ చేయగలదు. అందుకని ఆవిడ ఏం చేసింది, వెళ్ళింది యాగానికి. ఆయన ఏమన్నాడు, పరమశివుణ్ణి పట్టుకొని అనరాని మాటలన్నీ అన్నాడు. ఆవిడంది ఒక్క మాట అంది, ఇది పరమపతివ్రత అన్నది. పరగ చితాస్త భస్మి నృకపాల జటాధరున్, నా భర్త పనికి మాలినవాడని నువ్వు అనడానికి ఏమిటి చెప్తున్నావు కారణాలు? మెడలో ఓ పుర్రెలమాల వేసుకుంటాడు అంటున్నావు. మెడలో పుర్రెలమాల ఆయనకి చేతకాక వేసుకోలేదు, ఏదీ లేదనుకోండి ఏమీ వేసుకోరు. అంతేగాని ఏదీ లేదు ఏదో ఒకటి వేసుకుందామని 4 పుర్రెలు తెచ్చుకుని ఎవడో మాల వేసుకోడుగా. మీరు ఆలోచించండి, శివుడు నిజంగా దరిద్రుడే అనుకోండి, శివుడు దరిద్రుడైతే ఏమీ వేసుకోకుండా ఉంటాడు. అంతేగాని శివుడు దరిద్రుడైతే పుర్రెలమాల వేసుకోవడం ఎందుకు? శివుడు వేసుకునే పుర్రెలమాల ఏమిటో శంకరాచార్యులు వారు చెప్పారు. బ్రహ్మమస్తకావలి నిబద్ధతే నమ శివాయ నారాయణ. బ్రహ్మగారు సృష్టి చేసేటప్పుడు ఈ సృష్టి అంతా చేస్తూ ఉంటాడు, ఆయన కూడా కాలంలో పడిపోతే అయ్యో పాపం లోకాలని సృష్టి చేసినవాడు, ఆయన తలకాయ కూడా శ్మశానంలో పడిపోయి ఉండడం ఏమిటి, బాగుండదు లేని ఆ పుర్రె ఒక్కటి తీసుకుని ఆయన ఏం చేశాడంటే ఓ తాడు గుచ్చి మెళ్ళో వేసుకున్నాడు. అలా ఆయన మెళ్ళో ఓ పెద్ద కపాలమాల ఒకటి పడింది. అంటే ఇంతమంది బ్రహ్మలు వెళ్ళిపోయారు, ఈయన మాత్రం అలాగే ఉన్నాడు. అంటే కాలాతీతుడు శివుడు అని చెప్పడానికి ఆయన మెడలో ఉన్నటువంటి కపాలమాల చిహ్నం. అంతేగాని ఆయన పుర్రెలు మాలేసుకున్నాడంటే ఆయన కాలాతీతుడు, బ్రహ్మలే వెళ్ళిపోతాయి, ఆయన మెడలో పుర్రెలు ఉన్నాయి. నువ్వెంత, నీ బతుకెంత? నువ్వు శివుణ్ణి అనగలిగిన వాడివే? ఇది ఆవిడ అడుగుతోంది. పరగ చితాస్తి భస్మ నృకపాల జటాధరున్, అలాంటి వాడంటావు. పైగా పరేత భూనికేతనుండు పిశాచయుక్తుడని శర్వునమంగళగా తలంపరెవ్వరున్, ఒక్క నీవు తప్ప. శర్వుని అంది ఆవిడ. శర్వ అష్టమూర్తుల్లో ఒక తత్వం. భూమికి సంబంధించిన సమస్త ఐశ్వర్యాన్ని ఇవ్వగలిగినటువంటి వ్యక్తికి శర్వుడని పేరు. ఈ భూమిలోంచి వచ్చే సమస్త ఐశ్వర్యం, పంట, పాడి అన్నిటికీ కూడా పరమశివుడు అధిపతి. కాబట్టి క్షితిమూర్తి అయిన అటువంటి పరమశివుడి గురించి నీకేం తెలుసు? పరమమంగళప్రదుడైన అటువంటి శర్వుని అమంగళమూర్తిగా తలంపరెవ్వరున్, ఒక్క నీవు తప్ప. ఆయన్ని వాక్పతి ముఖ్యులు మహాత్ము పాద సరోజ రేణువులు సమ్మతిదాల్పరే మస్తకంబులం. చతుర్ముఖ బ్రహ్మగారంతటి వాడు పరమశివుడి పాదముల అడుగున ఉన్నటువంటి ధూళి రేణువుల్ని తీసుకుని తన కిరీటాల మీద చల్లుకుంటాడు. నువ్వెంతటి వాడివి? బ్రహ్మగారి యొక్క సృష్టిలో వచ్చినటువంటి వాడు దక్ష ప్రజాపతి. అటువంటి బ్రహ్మగారు పరమశివుడి యొక్క పద రజస్సు తీసుకుని తల మీద వేసుకుంటున్నాడు. నువ్వెంతటి వాడివని నా భర్తని తెగుడుతున్నావు? నువ్వెవరో, నువ్వు ఏ కోరితే నేను నీ కూతురునయ్యానో మర్చిపోయావా? ఎందుకు ఇంతంత మాటలు వస్తున్నాయి అని అడిగింది ఆవిడ ఇవ్వాల. అని ఒక మాట అంది, నీకు ఇవాళ ఒక శిక్ష వేస్తున్నాను. ఏమిటో తెలుసా? లోకంలో నన్ను దాక్షాయిణి అని పిలుస్తారు. నేను ఇవాళ ఆ నామాన్ని తీసి ఇంకొక నామాన్ని పొందుతున్నాను. ఏమిటో తెలుసా నామం? ఎవరి భక్తికి మెచ్చి కూతురుగా పుట్టానో అంత భక్తి తత్పరుడైనా నా భర్త జోలుకొస్తే మాత్రం వాడి తలకాయ కూడా తీయించేస్తాను, తండ్రిని కూడా చూడకుండా. నా భర్త చేతనే, నేను కూడా వెళ్ళను వాడి జోలికి, నా భర్తే తీసేస్తాడు అంటూ ఆవిడంది. నరుడు అజ్ఞానమునం భుజించిన జుగుప్సంబైన అన్నంబు సయ్యన వెళ్ళించి పవిత్రుడైన గతి మహాత్ము ఈశ్వరు ఘను నింద చేసిన నీ తనూభవయనంగా నోర్వ.
ఈ శరీరము వీడి భాస్వచ్యుద్ధి ప్రాపించదన్ అంది. నువ్వు దురాత్ముడివి, పరమశివుడిని నింద చేశావు. ఈ శరీరంతో నేను కాని ఉంటే నేను కనపడ్డప్పుడల్లా నీకు కూతురుగా ఈ శరీరంతో వచ్చాను కాబట్టి దాక్షాయిణి అంటారు. శివనింద చేసిన దక్షుడి కూతురుగా ఇక ఈ శరీరంతో నేను ఉండను, ఈ శరీరం వదిలిపెడుతున్నాను. ఇది వదిలిపెట్టిన మరుక్షణం నీ బతుకేమిటో నీకు తెలుస్తుందండి ఆవిడ అని. నరుడు అంటే మనుష్యుడు తెలియక ఏ బల్లిపడిన అన్నమో తిన్నాడు అనుకోండి, చాలా బాగుందని, మా ఆవిడ పెట్టిన పులిసే కదా అని 4 మాటలు వేసుకు తినేశాడు. 5వ మాట గరిటె పెట్టి తీస్తుంటే చచ్చిన బల్లి వచ్చింది. అయ్యో కష్టపడి కొనుక్కున్న అన్నం, కష్టపడి కొనుక్కున్న కూరలు, ఇంత రుచైన పులుసు మళ్ళీ బయటికి వదిలేయడమా అని ఊరుకుంటాడా? నోట్లో వేలు పెట్టి మరీ కక్కేస్తాడు బల్లి పడిన అన్నం అని. అలా నేను నీ కూతురునై పుట్టిన పాపానికి నువ్వు శివనింద చేశావు కాబట్టి ఇంకా నీ వలన వచ్చిన ఈ శరీరంతో నేను ఉండను, నిన్ను అనుగ్రహించి పొందిన శరీరంతో, దాక్షాయిణి అన్న పేరుతో ఉండను, ఇప్పుడే వదిలిపెట్టేస్తున్నాను, నేను భాస్వచ్యుద్ధి ప్రాపించదన్ అని యోగాగ్నిని రగల్చి అందులో శరీరం వదిలిపెట్టేసినాడు. ఇది శివుడికి తెలిసింది. ఊరుకుంటాడండి? పోతన గారి పద్యాలు ఏమి పడిపోయి అబ్రంలిహాదభ్ర విభ్రమ బ్రభ్రమ కృందీల దీర్ఘ శరీరమరా అంటారు. వీరభద్రోత్పత్తి చేశారు. ఆ వీరభద్రుడు వచ్చి ఆఖరికి దక్ష ప్రజాపతి గుండెల మీద కాలేసి తొక్కి పెట్టి తలకాయని ఇలా 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 తిప్పి ఊడబెరికేశాడు. ఊడబెరికి తీసుకెళ్లి అగ్నిహోత్రంలో పారేశాడు, యజ్ఞగుండంలో. ఆ వీరభద్రుడు కత్తి పట్టుకుని దక్షయజ్ఞ ధ్వంసం అంతా చేసి పట్టిసం వెళ్ళి ఆ రక్తం పట్టిన కత్తిని గోదావరి నీళ్లలో కడిగాడు. అదే పట్టిసం క్షేత్రం, వీరభద్ర క్షేత్రం. అంత గొప్ప దక్షయజ్ఞ ధ్వంసం జరిగినటువంటి ఊరే దక్షారామం, దక్షిణ కాశీ. అంత గొప్ప తల్లివి ఆనాడు నువ్వు శరీరం వదిలిపెడితే పరమశివుడు ఒక జటని పీకి కొట్టి వీరభద్ర సృష్టి చేశాడు. దక్షుణ్ణి, అక్కడికి వచ్చిన దేవతల్ని అందరినీ శిక్ష వేశాడు. అప్పుడు అందరూ వచ్చి ఆయన కాళ్ళ మీద పడ్డారు. మళ్ళీ నువ్వేం చేశావు? శివా రుద్రస్య భేషజీ, మళ్ళీ రుద్రుణ్ణి శివుణ్ణి చేశావు. ఆయన అన్నాడు, పోన్లేండ్రా తప్పు కదా, పిల్లాడు ఏదో తప్పు చేస్తాడు, కొడతాడు తండ్రి, మళ్ళీ శాంతి పొందుతాడు. అలా ఆయన అన్నాడు, పోన్లే వదిలిపెట్టేస్తున్నానన్నాడు. వదిలిపెట్టేస్తున్నానని ఆయన మళ్ళీ ఆ దక్షుడికి ఓ మేక తలకాయ పెట్టించాడు, దక్షయజ్ఞం పూర్తి చేయించాడు, దక్షిణామూర్తిగా కూర్చున్నాడు. ఇప్పుడు శరీరం వదిలిపెట్టిన తల్లి కొత్త పేరు పుచ్చుకుంది. ఏమనో తెలుసా? ఎప్పుడైనా శరీరం అంటూ విడిచిపెట్టేస్తే శివ నింద నా చెవిలో పడిందో, శివుణ్ణి నిందించినప్పుడు అది నా చెవిలో పడితే నేను ఆ శరీరమే వదిలేస్తాను. నేనే కాని శరీరం వదిలేనా, దక్షుడంతటి వాడు ఎగిరిపోయాడు. కాబట్టి శివనింద ఎంత ప్రమాదకరమో చెప్పింది తల్లి లోకానికి. అందుకే పెద్దలు శాపం ఇస్తుంటారు. ఏమనంటే నీకు శివభక్తి లేకుండుగాక అంటారు. జన్మజన్మాంతరాల్లో పెద్ద పాపం చేస్తే నీకు శివభక్తి కలుగకుండుగాక అని శాపవాక్కిస్తుంటారు. కాబట్టి ఇప్పుడు తల్లి వల్ల ఆయన రుద్రుడయ్యాడు, మళ్ళీ శాంతి వహించాడు. ఆ తల్లే ఇప్పుడు సతీ అని పేరు పెట్టుకుని, సతీ అంటే కేవలము భర్త యందున్న పరమప్రీతితో శరీరం కూడా విడిచిపెట్టేసిన తల్లి. ఇదే కొంతకాలం భారతదేశంలో ఆచారం అయిపోయింది. సతీ అంటే భర్త శరీరాన్ని విడిచిపెట్టే, భర్త శరీరాన్ని ఒళ్ళో పెట్టుకుని శరీరాన్ని వదిలిపెట్టేసేవారు, కట్టెల మీద కూర్చుని ఆడవాళ్ళు. అలా వదిలిపెట్టేసి సతీ దురాచారం అని ఆ సతీ అన్న పేరుతోనే పిలిచింది బ్రిటిష్ ప్రభుత్వం. సతీ 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 సాగమనం, ఇట్ వాస్ కాల్డ్ సతీ, సతీ అనే పిలిచేవారు. అది అమ్మవారి యొక్క స్వరూపం. ఆవిడ భర్త కోసం ప్రాణమే వదిలిట్టేసింది, భర్త గురించి వ్యతిరేకమైన మాట వింటే. ఆవిడ మళ్ళీ పుడితే ఎందుకు పుట్టాలి? ఆ శివుడి కోసమే. ఇప్పుడు ఎక్కడ పుట్టింది? మళ్ళీ మేనకా హిమవంతులకు పుట్టింది, పార్వతిగా పుట్టింది. జన్మ మారిపోయింది, కానీ ఆవిడ తపస్సు మాత్రం ఎవరి కోసం? ఆ శంకరుడి కోసమే. కాబట్టి ఇప్పుడు మళ్ళీ తపస్సు చేసింది. ఎవరిని? కాముణ్ణి కాల్చిన వాణ్ణి తెచ్చి నా పక్కన భర్తగా కూర్చోబెట్టుకుంటానని ప్రతిజ్ఞ చేసి కూర్చుంది. ఇది నా తల్లి వైభవం. ఎంత గొప్ప తల్లి! రాజరాజార్చిత రమ్య. ఆవిడ రమ్య, అంత అందగత్తే, అంత సౌందర్య రాశి. అటువంటి తల్లి అపర్ణ ఆకులు కూడా తినడం మానేసి గొప్ప తపస్సు చేసింది. ఎన్ని నామాలు వచ్చేస్తున్నాయో చూడండి పువ్వుల కింద. నేను చెప్పడం మర్చిపోతున్నాను, కానీ మాలలోకి వచ్చేస్తున్నాయా లేదా? ఇవన్నీ దండగుచ్చేస్తున్నారా లేదా? దీనికి మీరేమి చదవక్కర్లేదు, కూర్చుని అబ్బా ఏమి తల్లి ఏమి తల్లి అని ఆలోచిస్తుంటే చాలా నామాలు వచ్చేస్తుంటాయి. అలాగా ఇప్పుడు మనసు అమ్మవారి దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు ఆవిడ మేనకా హిమవంతులకి పార్వతిగా పుట్టింది. పార్వతిగా పుట్టి షణ్ముఖోత్పత్తి కోసమని మళ్ళీ పరమశివుణ్ణి పెళ్లి చేసుకుని
ఆ పరమశివుడికే భార్యగా ఎప్పుడూ ఉండాలని కోరుకునేటటువంటి తల్లి, లోకములకు శుభములను చేసే తల్లి కాబట్టి ఆవిడ ఎప్పుడు పిల్లల్ని ఓ దెబ్బ కొట్టేటట్టుగా తండ్రికి కోపం వచ్చేట్టు చేయడము పిల్లల వృద్ధి కోసమే. దక్షుళ్ళంటి వాళ్ళని దారిలో పెట్టాలంటే, మళ్ళీ అలాంటి తప్పులు చేయకుండా ఉండాలంటే తల్లి ఆ రోజున శివుణ్ణి రుద్రుణ్ణి చెయ్యాలి. అది పిల్లల్ని బాగు చేయడానికి, ఆ తప్పు చేయకుండా. మళ్ళీ పిల్లల్ని సన్మార్గంలో లాలించి బుజ్జగించి చూడాలన్నా తారకాసురుడు అందరినీ బాధ పెడుతుంటే పరమశివుడు పక్కకు ఆవిడ ఎడితే కానీ కొడుకు పుట్టడు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ లోకానికి కళ్యాణం చేయాలి. కళ్యాణి జగతీకంద, ఆవిడ లోకాలకి కళ్యాణం చేయడం కోసం మళ్ళీ పరమేశ్వరుడు పక్కకి వెళ్ళింది. అమ్మా, మా మీద నీకు ఎంత ప్రేమమ్మా, మేము ఇన్ని తప్పులు చేసినా మళ్ళీ మా కోసం అంత తపస్సు చేసి శివుడి పక్కకి వెళ్ళి ఇల్లాలివయ్యావు. ఇల్లాలివై పరమశివుణ్ణి వశం చేసుకున్నావు. అది కూడా ఎంత గమ్మత్తు! లోకంలో ఎవడి పెళ్లి వాడే పాడు చేసుకునేవాడు లోకంలో ఎక్కడ ఉండడం. పరమశివుడు బ్రహ్మచారి వేషం వేసుకుని తన పెళ్లి పాడు చేసుకోవడానికి తానే వెళ్ళాడు పార్వతీదేవి దగ్గరికి. వెళ్ళి ఆ శివుడు అలాంటివాడు ఇలాంటివాడు ఎక్కడో శ్మశానంలో ఉంటాడు, వాడితో నీకు పెళ్ళి ఏమిటి, ఊరుకో, మర్యాద తెలియకపోతే సరి అన్నాడు. ఎవడి ధూర్త బ్రహ్మచారి శివుడికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, ఈడ్చి అసలు పారేయండి అది చెలికెత్తెల్ని. అప్పుడు తన మంగళస్వరూపాన్ని చూపించింది. చూపించి ఇప్పుడు ఆవిడ ఏమైంది? ఇంతకు ముందు ఒకసారి మన ఇద్దరం శాస్త్ర ప్రకారం వివాహం పూర్తిగా చేసుకోని కారణం చేత శరీరం వదిలిపెట్టేశాను. శాస్త్ర ప్రకారం పెళ్లి చేసుకోవాలంటే కన్యాదాత గారిని వచ్చి మీరే అడగాలి. కాబట్టి నువ్వే వచ్చి మా నాన్నగారిని అమ్మగారిని అడిగి నన్ను పెళ్లి చేసుకోంది. ఇప్పుడు ఆవిడ మాట ఆయన కాదనలేడు. అంతగా తపస్సు చేసి ఆయన మనస్సు ఆవిడ వశం చేసేసుకుంది. స్వాధీన వల్లభ కామేశ్వర ప్రాణనాడి, ఆయన ప్రాణనాడి కింద ఉంటుంది. ఎలాగా అంటే ఆయన మనసుని అంత గెలుచుకుంటుంది. ఆవిడ పక్కన లేదనుకోండి చిందులేసేస్తాడంతే. ఆవిడ వచ్చిందనుకోండి ఇంట్లోకి అన్నీ కనపడతాయి, ఆయనకి ఎక్కడ లేనివి కనపడతాయి. ఆవిడ కానీ ఇంట్లో లేదనుకోండి తన రుద్రాక్షలు తనకు కనపడవు, మంచినీళ్ళ బిందె కనపడదు. ఎందుకు కోపం అంటే ఆవిడ లేదంతే. ఆవిడ లేకపోతే అంత కోపం. ఎందుకంటే ఆవిడ లేదని కాదు కోపం, మనస్సులో అంత తాదాత్మ్యత, అంత పిచ్చి ప్రేమ ఆవిడతో కలిసి అలా ఉండడానికి కారణం ఆయన మనస్సును ఆవిడంత స్వాధీనం చేసేసుకుంది. ఆయనకి తన పని మీద తనకు అధికారం పోయింది. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఏం చేస్తాడో అది ఆవిడ చేసి పెట్టి ఆయన జీవితంలో అంతర్భాగం అయిపోయింది. అంతర్భాగం అయిపోవడంలో ఏమైందంటే ఇప్పుడు ఆయనకి ఆవిడ లేకపోతే, ఇప్పుడు ఆ పేరు ఉన్న వ్యక్తి లేదు, నేను పిలిస్తే పలకదు, కాబట్టి ఇప్పుడు నాకు ఆ వస్తువు ఎదురుగుండా ఉన్న ఆవిడ చేత ఇవ్వబడలేదు కాబట్టి కోపం. ఇది భార్య భర్త యొక్క మనస్సుని స్వాధీనం చేసుకోవడం అంటే. ఇంత స్థితిని పొందింది. షణ్ముఖుడికి తల్లి అయింది, గణపతికి తల్లి అయింది, తల్లి లోకములన్నింటినీ కాపాడింది. హాలాహల భక్షణం చెయ్యమని దేవతలందరూ వచ్చి అడిగారు. ఆవిడే మనసులో కక్ష పెట్టుకుందనుకోండి, వీళ్ళందరూ ఓ రోజున యజ్ఞం చేశారు నీకు వ్యతిరేకంగాను, మంచి పని అయింది, అగ్నిహోత్రం పుట్టింది, నిన్నేమైనా పిలిచారేమిటి పాల సముద్రాన్ని చిలికినప్పుడు? ఏమైనా వస్తే నువ్వు పుచ్చుకో అన్నారా? అప్పుడు నువ్వు పనికి రాలేదు. హాలాహలం వస్తే నీ దగ్గరికి వచ్చారు, వెర్రి మొగుడా ఇంట్లోకి వెళ్ళి తలుపేసి కూర్చో, ఏమీ వద్దు నేను మాట్లాడతాను వాళ్ళతో అనాలి. ఆవిడ అలా అనలేదు, నేను పుచ్చేసుకుంటానన్నాడు ఆయన వెళ్ళి. ఆయన ఎప్పుడూ తండ్రే, ఆవిడ ఎప్పుడూ తల్లే. అందుకే వాగర్ధ వివసంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు అన్నాడు కాళిదాసు గారు. కాబట్టి ఇప్పుడు ఆయన వెళ్ళి నేను పుచ్చేసుకుంటానన్నాడు. కంటే జగముల దుఃఖము వింటే జలజనిత విషపు వేడిమి ప్రభువయ్యుంటకు ఆర్తుల ఆపద గెంటించుట దాన ఫలము దానం కీర్తి మృగాక్షి. నేను మరి పుచ్చుకోవద్దు, పిల్లలు ఎలా ఏడుస్తున్నారో చూసావా? ఎప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నా పిల్లలు పిల్లలనే మాట్లాడుకుంటారు లోకాల గురించి. కాబట్టి నేను పుచ్చేసుకుంటానన్నాడు. ఆవిడేమనాలి? ఏమిటండి ఎందుకు వచ్చిన పనులండి మీకు, మీరు పుచ్చేసుకుని అది పుచ్చుకుంటే వాళ్ళు చచ్చిపోతామని వచ్చారు, మీరు మాత్రం ఏమైనా ఇబ్బంది అయిపోతుంది ఏమిటి? నాకు మాత్రం పసుపుతాడు మీద నమ్మకం ఉండద్దా? నాకు మాత్రం పసుపుతాడు ఉండద్దా? ఏమిటా అల్లరే, ఏమిటా అవుతాగుతానని వెళ్ళి ఇంట్లో కూర్చొని బుద్ధి లేకపోతే సరే అనాలి. ఆవిడంది మీ ఇష్టం, ఏం కావాలంటే అలా చేసుకోండి అంది. అంటే మాట విండనే. పరీక్షిత్ అంతటి వాడు గుండెలు బాదుకుని అడిగాడు శుకమహర్షిని, అదేమిటయా? నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయనీ శ్రేయసే సత్యాయ ఆద్య కుటుంబినే మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే అని కదా శివానంద లహరిలో శంకరాచార్యులు వారి స్తోత్రం. అటువంటి తల్లి పరమశివుడు హాలాహలం తాగుతానంటే ఎలా తాగమంది? అంటే మృంగిడివాడు విభుండని మృంగిడిదియు గరళమనియు మేలని ప్రజకున్ మృంగమని సర్వమంగళ మంగళసూత్రమునెంతమది నమ్మినదో. ఆవిడికి తన మంగళసూత్రం మీద అంత నమ్మకం. నా మెళ్ళలో మంగళసూత్రం ఉండగా విషంద అయితే మాత్రం ఏమవుతుందయా అంది. కామేశబద్ధ మంగళ్య సూత్ర శోభిత కంధర సర్వమంగళ. కట్టారా లేదా పువ్వులు తీసి?
అమ్మా నీకెంత నమ్మకం అమ్మా, అందరి మంగళసూత్రాలు కాపాడే తల్లివి, నీకు నీ మంగళసూత్రం మీద నమ్మకం ఉండదు. కాబట్టి తాగేమన్నావు. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? తన చుట్టుంచురసంఘముల్ జయధ్వానంబులన్ బొబ్బిడన్ ఘన గంభీర రవంబుతో శివుడు లోకద్రోహి హుంపోకు రమ్మని కింగేల తెమల్చి కూర్చి కడిగా నంకించి జంబూపలంబున సర్వంకషమున్ మహావిషమునాహారించి హేలాగతిన్ కదలంబారవు పాప పేరు వడలన్ ఘర్మాంబు తాళంబు పుట్టదు నేత్రంబులు నెర్రబారవు నిజ జూటాచంద్రుడున్ కందడున్ వదనాంభోజము వాడదా విషమును ఆహ్వానించుచో డాయుచో పదిలంబై కడిచేయుచో దిగుచుచో భక్షించుచో మృంగుచోన్. ఆ ముందుకెళ్ళి పట్టుకుని ఇలా కలిపి ముద్ద చేసి నోట్లో పెట్టుకుని మింగి కంఠంలో పెట్టుకున్నా కూడా ఆయనకేమీ అవలేదు. ఎందుకని? ఆ తల్లి సర్వమంగళగా ఉండగా పరమశివుడికి ఇబ్బంది వస్తుందా? ఆవిడ తాటంక యుగళీభూత తపనోడు పమండల, సూర్యచంద్రులు ఇద్దరు ఆవిడ తాటంకాలు. ఆవిడ తాటంకాలు సూర్యచంద్రులు అయి ఉంటే కాలం ఆవిడ మాట వింటుంది, కానీ కాలం ఆయన ఏమైనా చేయగలదా? అటువంటి మంగళస్వరూపమైనటువంటి తల్లివి నువ్వు, నిత్య సువాసినివి. సువాసిని సువాసిన్యర్చన ప్రీత, తల్లి నిత్య సువాసినివి. గౌరీ గంధర్వ సేవిత, అటువంటి తల్లివి. పులోమజార్చిత, శచీదేవి అంతటిది నిన్ను పూజ చేస్తుంది. అటువంటి తల్లిది నీ పసుపు కుంకాలకి భంగమా అమ్మ? నీ పూజ చేసి కదా నా కూతురు పెళ్లిపీటల మీద కూర్చునేది. దాని పసుపు కుంకాలు ఎప్పటికీ అలాగే చెక్కు చెదరకుండా ఉండడానికి. కాబట్టి అమ్మ నువ్వు గౌరీ, ఇన్ని నామాలు ఉన్నటువంటి తల్లివి. ఎన్నొచ్చేస్తున్నాయి మీకు భావావేశంలో? ఒక్కొక్క పువ్వు పళ్ళెల్లోంచి తీసి కట్టేస్తున్నారంతే దారం. ఇప్పుడు నామాలు చదివితే మీ మనసు ఎడుతోందా? మీరు ఏదో ఒకటి పట్టుకుని అలా వెళ్ళిపోతుంటే నామాలు వచ్చేస్తున్నాయా? దండలోకి నామాలు వస్తున్నాయి. ఇది మీరు మనసుతో దండ గ్రువ్వి తీసుకెళ్ళి అమ్మవారి మెళ్ళో వేయలేం. ఈ దండ కళ్ళు మూసుకొని అలా కడుతూ ఊగుతున్నారు అనుకోండి, ఏదో కునుకుతున్నాడు అనుకుంటారు. మీరు లోపల దండ కడుతున్నారని ఎవరికీ తెలియదు. అది ఆ భావనకే ఆవిడ తృప్తి చెందుతుంది. అది భావనామాత్ర సంతుష్టాయై నమో నమః అష్టోత్తరం. ఇది నీ మనసుతో చేసే ప్రయత్నం చెయ్యి అమ్మవారి ప్రీతి కొరకు. కాబట్టి ఇప్పుడు ఆ తల్లి ఏం చేసింది? హాలాహల భక్షణం చేయించి పరమశివుణ్ణి తన పక్కన కూర్చుని తన పసుపు కుంకాలకి భంగం వాటిల్లకుండా నిత్య సువాసిని అయి ఆ తల్లి పరిఢవిల్లింది. ఇలా నేను చెప్పుకుంటూ వెళ్ళాను అనుకోండి, దానికి అంతం ఎక్కడుంటుంది? ఆ తల్లి గురుమండల రూపిణి. మీతో నేను మాట అన్నాను, మహాపతివ్రత దగ్గర మొదలెట్టాను. పతివ్రత, దక్షుడి కూతురు దాక్షాయణి, అక్క చెల్లెళ్ల మీద ప్రేమున్నది, ఇక్కడ వరకు బాగుంది. ఇప్పుడు ఆవిడ గురుమండల రూపిణి, గురుమూర్తి. ఆ మాట కూడా అంటున్నాగా. ఆవిడ ఎక్కడ గురుమూర్తి అయింది? ఆవిడ ఎలా గురుమండల రూపిణి అయింది అంటే, కేనోపనిషత్తులో ఒక కథ చెప్తారు. కథ ఏమి యథార్థమే. మన శ్రీకాళహస్తి వైభవం మనకే తెలియదు, మన దౌర్భాగ్యం. శ్రీకాళహస్తిలోనే జరిగింది కేనోపనిషత్తు. చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు నిర్ధారించారు కేనోపనిషత్తు అక్కడే జరిగింది అని. దేవతలు రాక్షసులందరినీ ఓడించి యుద్ధంలో విజయం సాధించి వచ్చి ఒక చోట నిలబడి సంతోషంతో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఒరే మనం ఎంత శక్తివంతులనరా, రాక్షసులందరినీ చంపేశామని. అందులో ఇంద్రుడు ఉన్నాడు, అగ్ని ఉన్నాడు, వాయువు ఉన్నాడు, దిక్పాలకులు ఉన్నారు. అందరూ కూర్చుని మాట్లాడుకుంటున్నారు అరణ్యంలో. ఇంతలో ఒక పెద్ద జ్యోతిస్తంభం ఒకటి కనపడింది. ఆవిడ ఒక యక్షిణి అనుకున్నారు వాళ్ళు. అనుకుని ఇంత పెద్ద స్వరూపం అగ్నిస్తంభం కనపడుతోంది ఏమిటి? అగ్నిస్తంభం అగ్నిని చూస్తే భయపడుతుంది కదా అని అగ్నిహోత్రుడిని వెళ్ళమన్నాడు ఇంద్రుడు. అగ్నిహోత్రుడు ఆ స్తంభం దగ్గరికి వెళ్ళాడు. ఆ లోపల నుంచి ఒక యక్షిణి కంఠం వినపడింది. ఆవిడంది, ఎవరు నువ్వు అంది. కస్త్వం అంది. అంటే ఆయన అన్నాడు, నేను అగ్నిహోత్రుడిని అన్నాడు. ఏం చేస్తావైతే అంది. కాల్చేస్తాను దేన్నైనా అన్నాడు. ఓ, ఈ గడ్డి పరకని కాల్చను. గడ్డి పరక విసిరింది. తన శక్తినంతా దాని మీద పెట్టాడు, కాల్చలేకపోయాడు. సిగ్గుపడిపోయి వెళ్ళి ఇంద్రుడికి చెప్పాడు, నేను గడ్డి పరకని కాల్చలేకపోయినా ఆవిడ ఇస్తే అన్నాడు. ఇదేమిట్రా అని వాయువుని పంపించాడు. వాయువు వెళ్ళాడు. మళ్ళీ అడిగింది, ఎవరు నువ్వు అంది. నా పేరు వాయువు, ప్రాణాలు నిలబెడతాను, ప్రభంజనుడు, విరిచేస్తాను, నేను దేన్నైనా ఎత్తి అవతల పారేస్తానన్నాడు. ఓ, అంత శక్తివంతుడివా? ఇదిగో ఈ గడ్డి పరకని తీసుకెళ్ళు అని పడేసింది. తన శక్తినంతా పెట్టి లాగాడు. కనీసం కదలను కూడా కదలలేదు గడ్డి పరక. సిగ్గుపడిపోయి వచ్చేసాడు. ఇంద్రుడికి అనుమానం వచ్చింది, రాక్షసులని గెలిచిన మనం ఒక గడ్డి పరకని కదపలేకపోవడం ఏమిటి? నాకిప్పుడు అర్థమైంది. బలయుతులకు దుర్బలులకు బలమెవ్వరు, నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వడు, ప్రాణులకును బలమెవ్వండట్టి విభుడు బలమసురేంద్ర అంటారు పోతన గారు. నీలో నాలో అందరిలో ఉన్న బలమెవరో ఆ తల్లి అక్కడ ఎదురుగుండా నిలబడింది, జగజ్జనని. ఆవిడ మనలో కూర్చుని మన చేత గెలిపించింది. మనమే గెలిచాం, మనదే గొప్పని మనం అనుకున్నాం అహంకారంతో. మీ బతుకెంతో చూపిస్తానని ఆవిడ నించుంది.
ఇప్పుడు నా అహంకారం విరిగిపోయిందని తల ఉంచి ఇలా నమస్కరిస్తూ వెళ్ళి, అమ్మా నీ అనుగ్రహంతో ఇంద్రుడన్న పేరుతో స్వర్గలోకాన్ని పరిపాలించుకునేవాడిని, నాకు అర్థమైందమ్మా, నువ్వు ఆదిశక్తివమ్మా, జగజ్జననివమ్మా, నువ్వు మాలో శక్తిగా నిలబడితే గెలిచాను తప్ప మేం గెలవడం ఏమిటమ్మా అన్నాడు. ఈ వినయంతో కూడిన మాట వినగానే ఆ తల్లి జ్ఞానప్రసూనాంబయ్యి నిలబడింది. జ్ఞానప్రసూనాంబగా తల్లి ఎక్కడ నిలబడిందో అదే శ్రీకాళహస్తి క్షేత్రం. కేనోపనిషత్తు అక్కడే జరిగిందని, నేను గిరి ప్రదక్షిణం చేసినప్పుడు ఒక సహస్రలింగాన్ని, ఇంద్రలింగాన్ని చూశానని పరమాచార్య స్వామి ఒక చోట అనుగ్రహ భాషణం చేస్తూ చెప్పారు. మన దరిద్రం ఏమిటంటే శ్రీకాళహస్తి అంత గొప్ప క్షేత్రమని, జ్ఞానప్రసూనాంబ తల్లి అంత వైభవోపేతమైన మూర్తి అని, కూతవేటు దూరంలో ఉన్న ఆ క్షేత్రానికి వెళ్ళి మనం 2-3 రోజులు గడపాలని మనకంటే మీకు కాదు, నాబోటిగడికి అసలు ఆ భావనే ఉండదు. అది విచిత్రం. కాబట్టి అటువంటి జ్ఞానప్రసూనాంబ ఆవిర్భవించి ఆ రోజున జ్ఞానం ఇచ్చింది అందరికీ, దేవతలకి. ఆ రోజున ఆవిడ గురువుగా నిలబడి కేనోపనిషత్తులో తన వారి అందరికీ కూడా జ్ఞానాన్ని ఇచ్చిందా లేదా తల్లి? కాబట్టి ఆవిడ గురువుగా నిలబడింది. ఆవిడ అప్పుడు గురువుగా నిలబడడం ఏమిటి? మూక పంచశతిలో మూకశంకరులు ఒక చోట ఆవిడ్ని స్తోత్రం చేస్తూ ఓ మాట అంటారు, శివ శివ పశ్యంతి సమం కామాక్షీకటాక్షితాహ పురుష విపినం భువనం అమిత్రమిత్రం లోష్టంచ యువతి బింబోష్టం అంటారు. ఎవరికి ఆ కామాక్షి అనుగ్రహం కలుగుతుందో అటువంటి వాళ్ళకి జ్ఞానం కలిగితే విపినం భువనం, అరణ్యానికి ఇంటికి తేడా ఉండదు. విపినం భువనం అమిత్రమిత్రం, శత్రువు మిత్రుడు అనే భేదం ఉండదు. లోష్టంచ యువతి బింబోష్టం, రాతికి ఒక యువతి యొక్క అధరానికి పెద్ద తేడా ఏముండదు, రెండూ సమానంగా కనపడతాయి. అంత సమానత్వం వస్తుంది. ఎలా వస్తుంది? అంత జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? ఎవడు అటువంటి జ్ఞానమునకు ఆలవాలమో వాడి అనుగ్రహం వల్ల అది వస్తుంది. సుహృద్విపక్షపక్షయో తృణారవింద చక్షుషో ప్రజాపహీ మహేంద్రయో సమప్రవర్తయన్మన కదా సదాశివం భజే అంటాడు రావణాసురుడు. ఆయన వృషద్విచిత్రతల్పయో భుజంగమౌక్తికస్రజో గరిష్టరత్నలోష్టయో సుహృద్విపక్షపక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్మన కదా సదాశివం భజే. ఆయన అన్నిటా సమానంగా ఉండేవాడు, ఆయనకి ద్వంద్వాలు తెలియవు. ఆయన శక్తి అయిన అమ్మవారికి ఎలా ఉంటుంది? అందుకని ఎవరి యందు ఆ తల్లి అనుగ్రహం ఏర్పడుతుందో వాళ్ళు ద్వంద్వములకు అతీతులై ఉంటారు. తుల్యనిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏనకేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః అంటాడు భగవద్గీతలో గీతాచార్యుడు. ఎవడు ద్వంద్వాతీతుడై ఉన్నాడో వాడు నాకు పరమభక్తుడై ఉంటాడు అంటాడు. కాబట్టి ఆ స్థితి ఎవరి వల్ల వస్తుంది? అమ్మవారి వల్ల వస్తుంది. ఆ తల్లి 2 బిడ్డలకి తల్లి. మనం చూస్తుంటాం కదా, మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. ఆ తల్లి ఆ కామేశ్వరుడి ముఖాన్ని ఇలా సంతోషంగా చూస్తే వినాయకుడు పుట్టాడు. కాబట్టి వినాయకుడికి తల్లి. అటువంటి వినాయకుడికి తల్లి అయింది, సుబ్రహ్మణ్యుడికి తల్లి అయింది. 2 బిడ్డలకి తల్లి. 2 బిడ్డలకి తల్లి ఒక పురుషుడికి భార్య అయితే ఇప్పుడు ఆవిడకో స్వార్థం ఉండాలి. ఎప్పుడైనా ఆలోచిస్తే ఆవిడ ఎవరి గురించి ఆలోచించాలి? మొట్టమొదటి ఆలోచన పెళ్ళయిన తర్వాత భర్త గురించి ఉంటుంది. ఆ తర్వాత భర్త కన్నా ఎక్కువ పిల్లల మీద ఉంటుంది ధ్యాస. కాబట్టి ఆవిడ ఎప్పుడన్నా ఆలోచిస్తే ముందు తన పిల్లల గురించి ఆలోచించాలి. ఆవిడ ఆలోచించిన తర్వాత ఆలోచిస్తే తన భర్త గురించి ఆలోచించాలి. తన భర్త గురించి కూడా ఆలోచిస్తే పుట్టింటి గురించి ఆలోచించాలి. ఆ తర్వాత ఆలోచించవలసి వస్తే మన గురించి ఆలోచించాలి. కానీ మూకశంకరులు అన్నారు, నువ్వు వాళ్ళ గురించి ఆలోచించవన్నారు. ఆలోచించకపోతే అప్పుడు తప్పు కాదా? తప్పు కాదు. ఎందుకో తెలుసా? ఆయన అన్నారు, హేరంబేచ గుహేచ హర్షభరితం వాత్సల్యమంకూరయన్ మారద్రోహిణి పూరుషే సహభవం. అమ్మా, హేరంబేచ గుహేశ హర్షభరితం వాత్సల్యమంకూరయన్. నువ్వు ఎప్పుడైనా వినాయకుడి వంక సుబ్రహ్మణ్యుడి వంక చూస్తే పరమ ప్రేమతో ఎంతో సంతోషంగా చూస్తావు. ఎందుకంటే పిల్లలిద్దరూ వృద్ధిలోకి వచ్చేసారు. ఆయనేమో గణాలకు అధిపతి, ఈయనేమో దేవసైన్యానికి అధిపతి. 2 పిల్లలు నీ అనుగ్రహంతో చక్కగా అన్ని విజయాలు సాధిస్తారు. చక్కగా అన్ని విధాల వృద్ధిలోకి వచ్చిన పిల్లలు, ఇంటికి కీర్తి తెచ్చే మగపిల్లలు. భర్త చూస్తే మహానుభావుడు, లోకానికంతటికీ తండ్రి. ఒక్క మనుష్యులు పూజించడం గొప్ప కాదు, భూతాలు, ప్రేతాలు, పిశాచాలు కూడా ఆయన్నే పూజిస్తాయి. మంచివాళ్ళు మాత్రమే పూజిస్తే గొప్ప కాదు. మంచివాళ్ళు కాని వాళ్ళు ఆయన్ని పూజిస్తున్నారు కాబట్టే వాడి జోలికి వెళ్ళొద్దంటే వాళ్ళు ఊరుకుంటున్నారు. ఆయన్ని పూజించే వాళ్ళు లేరనుకోండి, భూతప్రేత పిశాచాలు, వాళ్ళు వచ్చి మన మీద అడిపోతారు పూజ చేసినందుకు.
కాబట్టి ఆయన మాటకి లొంగి ఉరే వాళ్ళ జోలికి వెళ్ళకంటారా, వాళ్ళు ఏదో పూజ చేసుకుంటున్నారు అంటున్నాడు కాబట్టి ఆయన ఊరుకుంటున్నారు. ఆయన చుట్టూ వాళ్ళు ఉండడం వల్ల మనం బతికున్నాం, లేకపోతే వాళ్ళు వచ్చి మన మీద పడిపోతారు. కాబట్టి అమ్మా నీ భర్త అంత గొప్పవాడు, కాముణ్ణి కాల్చాడు, అయితేనే నువ్వు ఇలా చూసేటప్పటికి మాత్రం ప్రేమతో జామగారిపోతాడమ్మా. స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంక జుగళం చతుశ్చక్రం మన్యే తమ ముఖమిదం మన్మధరదం జమారుహ్య దృహ్యత్కమనిరథమర్కేందు చరణం మహావీరో మార ప్రమదపతయే సంగీతపతే అంటారు శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో. ఇంతటి శంకరుడు కూడా మన్మధుడు యుద్ధానికి వస్తున్నాడంటే మళ్ళీ వస్తున్నాడు ఆ యుద్ధానికి అన్నట్టు. ఏడురా ఎక్కడున్నాడన్నట్టు. అయ్యా మామూలు రథం మీద వస్తే మీరు పడగొడతారని ఇప్పుడు కొత్త రథం ఎక్కొచ్చాడన్నారు శంకరాచార్యులు వారు. ఏమిటా రథం అన్నారు. నీ రథానికి 2 చక్రాలే ఉన్నాయి శివ, మన్మధుడి రథానికి 4 చక్రాలు ఉన్నాయి. ఏమిటో తెలుసా, అమ్మవారి ముఖం అనేటటువంటి రథం ఎక్కాడు. అమ్మవారి కుండలములు 2 చక్రాలు, అవి చెక్కిళ్లలో ప్రతిబింబాలు 2 చక్రాలు, 4 చక్రాల రథం. ఇప్పుడు మన్మధుడి వంక చూడాలంటే నువ్వు ముందు మీ ఆవిడ ముఖం వంక చూడాలి, అప్పుడు కనపడతాడు. ఆవిడ మొహం వంక ఇలా చూసేటప్పటికి ఆవిడ నవ్వుతూ ఇలా చూసింది అనుకోండి, అలా చూసేటప్పటికి ఆయన పొంగిపోతాడంతే. మజ్జత్కామే సమానస పొంగిపోయి యుద్ధం ఏమిటో తర్వాత చూద్దాం, వాడి మొహం వాడిని మొహంలో దాక్కుంటే ఏమిటి, ఇంకా వాడిని నేనేమంటాను లేదా ధన సోదర బారేసి కిందకు వచ్చాడు, అమ్మ నేను గెలిచేశానమ్మా అన్నట్టు మన్మధుడు. కాబట్టి తల్లి నువ్వు ఎంత అనుగ్రహం అమ్మా, అటువంటి పరమశివుణ్ణి తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నావు, కాముణ్ణి కాల్చిన వాడిని పక్కన కూర్చోబెట్టుకున్నావు, ఆది కుటుంబిని. ఇది కదా తల్లి నీ వైభవం అంటే. కాబట్టి అటువంటి తల్లివి ఇప్పుడు నీకు భర్త గురించి ఆలోచించవలసిన అవసరం లేదు, పిల్లల గురించి ఆలోచించవలసిన పని లేదు, అందరూ వృద్ధిలో ఉన్నవాళ్లే. నువ్వు ఆలోచిస్తే ఎవరి గురించి ఆలోచించాలి? ఎప్పుడు బాధలతోటి, రోగాలతోటి, రొచ్చులతోటి, చేసిన పాపాల వల్ల బాధలు పడుతూ ఆనంబ్రేషు జనేషు పూర్ణకరుణా వైదగ్ధ్యముత్తాలయ. మేఘం కురవాలి అంటే సముద్రంలో కురిస్తే సంతోషించేవాడెవడు? వానలు లేక ఎండిపోయినటువంటి భూమి మీద నీళ్లు దొరక్క తహతహలాడుచున్న చోటికొచ్చి మేఘం కురుస్తుంటే వాన పడుతోందని బయటికి వచ్చి చీకట్లో కూడా ప్రజలు నాట్యం చేస్తారు. అలాంటి చోట పడితే సంతోషం. అమ్మా నీ దగ్గర కారుణ్యం ఉంది, ఇద్దామంటే దొరకద్దు మనుషులు. శివుడికి అక్కర్లేదు, ఆయనే పూర్ణుడు. వినాయకుడికి అక్కర్లేదు, పూర్ణుడు. సుబ్రహ్మణ్యుడికి అక్కర్లేదు, పూర్ణుడు. అన్ని విధాలా నీ కారుణ్యం కావలసిన వాడు ఉన్నాడు. నేను వచ్చి ఏం చేశాను? పనికి మాలిన వాడిని కాబట్టి ఇలా అన్నాను, ఇంతకన్నా నాకేం రాదు. ఆనంబ్రేషు జనేషు, నేను ఇలా వంగి నీ దగ్గర నిలబడ్డాను. ఇప్పుడు నువ్వేం చేయొచ్చు? అమ్మ నీకో మంచి అవకాశం ఇచ్చానన్నారు మోక్షశంకరులు. ఎవరి మీద చూపిద్దాం కారుణ్యం, ఎవరి మీద చూపిద్దాం అని వెతుక్కుంటున్నావుగా, నేనున్నా పనికి మాలిన వాడిని, వర్షించే నీ కారుణ్యం, నేను పుచ్చుకుంటా. వాడు అమ్మవారి కారుణ్యంతో వృద్ధిలోకి వచ్చాడని లోకం చెప్పుకుంటుంది, అందుకు నా మీద వర్షించమ్మా. ఎంత చమత్కారంగా అడిగారండి. అంత వృద్ధిలో హాయిగా చక్కటి కుటుంబంతో ఉన్న తల్లి, అటువంటి తల్లివి అమ్మా. నువ్వు ఏమి తల్లి, ఏమి కుటుంబం, ఏమి శివుడు, మీరు ఇలా ఆలోచిస్తుంటే ఇప్పుడు ఆ తల్లి మీకు ఇవ్వలేనిదంటూ ఏమైనా ఉంటుందా? ఏమీ ఉండదు. ఆవిడ మీకు ఏదైనా ఇచ్చేయగలదు. ఏదైనా ఇచ్చేసేటప్పుడు చాలా కష్టపడిస్తుంది అనుకుంటున్నారా మీరు? ఎంత హేళగా ఇస్తుంది. మీకు ఒక విచిత్రం చెప్పనా? నేను ఇంత కష్టపడి దండ కట్టానా? ఈ దండ శంకరాచార్యుల వారు ఒక 10 సెకండ్లలో కట్టేశారు. ఎక్కడ కట్టేశారో తెలుసా అండి? రణేజిత్వాదైత్యానపహృత శిరస్త్రై కవచిభిః విశాఖే నివృత్యై చండాంశస్త్రిపురహర నిర్మాల్య విముఖైః విశాఖేంద్రో పేంద్రో శిశివిశిద కర్పూర శకలాః విలీయంతే మాతత్తవ వదన తాంబూల శకలాః అన్నారు. ఒక నాటకీయ సన్నివేశాన్ని సృష్టించారు. సుబ్రహ్మణ్యుడు, ఇంద్రుడు, ఆ తర్వాత విశాఖేంద్రో పేంద్రో, సుబ్రహ్మణ్యుడు, ఇంద్రుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కలిసి రాక్షసుల మీదకి యుద్ధానికి వెళ్ళారు. రాక్షసుల్ని గెలిచారు. ఏదైనా పని అప్పజెప్పిన తర్వాత పని పూర్తయిపోగానే అమ్మయ్యా మనం గెలిచేశాం కాబట్టి చెప్పేద్దామని వెడితే ముందు ఎవరికి చెప్పడానికి వెళ్తారు? ఎవరికి చెప్తే పొంగిపోతారో, ఎవరికి చెప్తే మీకు తృప్తి కలుగుతుందో, ఎవరు మీకు ఇలా గెలవడానికి ఆస్కారమైన వారో, ఎవరు మీకు ఆ శక్తినిచ్చారో వాళ్ళకి చెప్పాలి. అందుకని వాళ్ళు పరిగెత్తుకుంటూ ఎవరి దగ్గరికి వచ్చారు? అమ్మవారి దగ్గరికి వచ్చారు. లోపలికి వచ్చారు అంతఃపురంలోకి. ఇప్పుడు ఇంత గొప్ప పిల్లలు తల్లికి చెప్పకుండా చెప్పారా లేదా? శంకరాచార్యుల వారు ముందు తల్లితనాన్ని తీసుకున్నారు. అమ్మ అంటూ తల్లి. రణేజిత్వాదైత్యానపహృత శిరస్త్రైః కవచిభిః. ఆ పైన ఉన్నటువంటి కిరీటాలు తీసి పక్కన పెట్టేశారు. కవచాలు ఇప్పడానికి సమయం పడుతుంది, అందుకని అంత టైం పడుతుంది కాబట్టి కవచాలతోటే గబగబా లోపలికి వెళ్ళిపోయారు.
వెళ్ళిపోయేటప్పటికి ముందు నాన్నగారు ఉన్నారేమో అని ఇలా చూశారు. నివృత్తై చండాంశస్త్రిపురహర నిర్మాల్య విముఖై. పరమశివుడు భోజనం చేసేసి కొన్ని పదార్థాలతో విరిచిపెట్టేసిన విస్తరి కనపడింది. నాన్నగారు తిన్న విస్తరే కదా, కొద్దిగా అన్నం మిగిలింది, ఆకలి మీద ఉన్నాం, ప్రసాదం మనం నోట్లో వేసుకుందాం అంటే అలా తినకూడదు. శివుడు భోళాశంకరుడు. తనని నమ్ముకున్న పైన మనలా తల్లిదండ్రులకు పుట్టినటువంటి ఒక పిల్లాడు ఆయన ఆరాధన చేస్తే తన కుటుంబంలో సభ్యత్వం ఇచ్చి చండీశ్వరుడిగా చేర్చుకున్నాడు. ఆ చండీశ్వరుడికి చెందుతుంది ఆ ప్రసాదం. మేము తినకూడదని వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? పరిగెత్తుకుంటూ అమ్మవారి దగ్గరికి వెళ్ళారు. అంటే ఇప్పుడు మీకు ఏమర్థమైంది? అమ్మవారు పరమశివుడికి వేళ పట్టున పెట్టకపోతే శంఖం పట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోతాడో అని చెప్పేసి ఆవిడ ముందు ఆయనకి అన్నం పెట్టేసింది. అంటే మహాపతివ్రత భర్తని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. మరి ఆయన అక్కడ లేడు, ఏం చేస్తున్నాడు? కాసేపు విశ్రాంతి తీసుకుంటున్నాడు. విశ్రాంతి అంటే ఏమిటి? ఆయనకి తామసిక నిద్ర కాదు, తనలో తాను రమిస్తూ ఉంటాడు. లేకపోతే ఎవరినో పెట్టుకుని ఏదో వేదాంత చర్చ చేస్తుంటాడు లోపల. ఆవిడేం చేస్తోంది? హాయిగా వేళ పట్టున తినేయడం, ఇంకా వేదాంత చర్చ మొదలెట్టడం. అందా ఆరగించి కూర్చున్నాడల్లవాడే అంటారు అన్నమాచార్యులు వారు. చక్క తిని కూర్చున్నాడు చూడండి యోగ నరసింహుడు అన్నారు. అలా కాకుండా అమ్మవారు అంది లోపల కూర్చుని ఆవిడ తాంబూల చర్వణం చేస్తోంది. తాంబూలం ఎందుకు వేసుకోవాలి? ఆవిడ భోజనం చేసింది అని ఇంకా వేరే చెప్పక్కర్లేదు. ఆయన తిన్నాక ఆవిడ తిని తాంబూలం వేసుకుంది. తాంబూలం ఎందుకు వేసుకోవాలి? మహాపతివ్రత లక్షణం ఏమిటంటే తాంబూలం వేసుకోవాలి. ఆయుర్వేదంలో ఒక శ్లోకం ఉంది, అందులో అంటారు రాత్రి వేళ పలహారం చేసిన తర్వాత కాసేపు అటు ఇటు పచారులు చేసి వక్కలు తక్కువ తమలపాకులు ఎక్కువగా నవిలి మింగి ఎడం పక్కకి తిరిగి తల కింద చెయ్యి పెట్టి పడుకుని నిద్రపోయినవాడు జీవితంలో ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళిన అవసరం ఉందా అని అడిగింది ఆయుర్వేదం. అంత గొప్పది తాంబూల చర్వణం. పగలైతే ఎలా చేయాలో రాత్రి అయితే ఎలా చేయాలో చెప్తారు. కాబట్టి అమ్మవారు తాంబూలం వేసుకుంది అంటే తాంబూలం వేసుకుంటే పతివ్రత లక్షణం, అందుకని తాంబూలం వేసుకోవాలి. అందుకని ఆవిడ తాంబూలం వేసుకుంది. ఇప్పుడు పిల్లలు ఏం చేశారు? అమ్మవారికి అమ్మ మేము గెలిచామమ్మా అని చెప్పడం కోసం సుబ్రహ్మణ్యుడు, ఇంద్రుడు, విష్ణువు వీళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఉపేంద్రుడు వచ్చి గబగబగబా అమ్మ దగ్గరికి వస్తే అమ్మ అవి నవ్వులుతోంది. అమ్మ దగ్గరికి వచ్చేటప్పటికి ఎటువంటి వాళ్ళు పసిపిల్లలు అయిపోతారంతే. లోకాలందరినీ పసిపిల్లల్ని చేసి ఆడించేటటువంటి లక్షణం ఆవిడది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఇదేంటి అమ్మ నోరు ఎర్రగా ఉంది అని మనం చిన్నతనంలో అమ్మ పెళ్ళికి వెళ్ళి తాంబూలం వేసుకుంటే ఎర్రబడిన నోరు వంక విచిత్రంగా ఇలా చూసి అమ్మ నాకు పెట్టవా అంటే నువ్వు చిన్నపిల్లాడి వేసుకోకూడదు అంటే అమ్మ నాకు పెట్టమ్మా అంటే అమ్మ ఏం చేస్తుందంటే తను నవ్వులుతున్న తాంబూలపు పిడచ తీసి మన నోట్లో పెడుతుంది. మనం అది నవ్వులుకుని ఇలా చూసుకుని అమ్మ ఎర్రగా ఉందా అని అమ్మ నోరు మన నోరు చూసుకుంటాం. అలా అమ్మవారు ఏం చేసింది? తన నోట్లో పిడచ తీసి ఇంకా నవ్వులుతున్నప్పుడు కర్పూర కళికలు చంద్రబింబంలా ఉన్నాయిట. ఆ తాంబూలపు పిడచలు తీసి వాళ్ళ ముగ్గురు నోట్లో పెట్టింది. ఇప్పుడు అలా పెడితే వాళ్ళ ముగ్గురికి ఏమొచ్చింది చెప్పలేదు శంకరాచార్యులు వారు. ఎందుకు చెప్పలేదు? అమ్మవారి నవ్వులుతున్నటువంటి తాంబూలపు పిడచ తీసి నోట్లో పెడితే వచ్చేటటువంటి శక్తి ఎంతటితో చెప్పడం ఎవ్వరికీ సాధ్యం కాదు. అందుకని అమ్మవారికి చేసే ఉపచారాల్లో సువాసినులు పూజ చేసేటప్పుడు మహోత్కృష్టమైన ఉపచారం ఏమిటంటే అమ్మవారికి తాంబూలం పెట్టడమే. రేపు కుంకుమార్చనలు చేసే వాళ్ళందరికీ తాంబూలాలు ఇస్తారు. తాంబూలం పెట్టి మీరు తాంబూలం వేసుకొని అమ్మవారి దర్శనం చేస్తారు. ఇటువంటి తల్లి వాళ్ళని కాపాడడం కాదు, లోకాలన్నింటినీ కాపాడుతుంటుంది. ఎప్పుడు ఎలా కాపాడింది అంటే, నేను ఇది చెప్పి పూర్తి చేస్తాను, ఈ దండ కట్టడం అవ్వట్లేదు నాకు ఇవాళ. ఎంత గొప్పగా కాపాడిందంటే ఒకానొకప్పుడు దుర్గమాసురుడు అనేటటువంటి రాక్షసుడు లోకాల్ని మనం ఎలా పీడించచ్చు అని ఆలోచించి వాడు చమత్కారం చేశాడు. బ్రహ్మగారి గురించి తపస్సు చేసి ఆయన అన్నాడు వేదాలన్నీ నాలోకి వచ్చేయాలన్నాడు. ఇప్పుడు వేదాలన్నీ ఆయనలోకి వెళ్ళిపోయాయి. కాబట్టి అందరూ వేదం మర్చిపోయారు. ఎక్కడ మంత్రం లేదు, యజ్ఞం ఎలా చేయాలో తెలియదు, యాగం ఎలా చేయాలో తెలియదు, చండీ హోమం ఎలా చేయాలో తెలియదు, ఎవ్వడికి ఏమీ తెలియదు. అందరూ అన్ని మంత్రాలు మర్చిపోయారు. సంధ్యావందనాలు లేవు, ఏమీ లేవు, యజ్ఞం లేదు, యాగం లేదు, హోమం లేదు, ఏవీ లేవు. కాబట్టి దేవతలకు కోపం వచ్చింది, వర్షాలు కురిపించడం మానేశారు, భూమి ఎండిపోయింది, పశువులు చచ్చిపోయాయి, లక్షల మంది మరణించారు. ఇప్పుడు వీళ్ళందరికీ ఏం చేయాలో అర్థం కాలేదు, వేదం లేదు. కాబట్టి ఎవరికి ఏమీ ప్రార్థన హోమం చేయడానికి అవకాశం లేదు. వీళ్ళందరూ అక్కడ ప్రార్థన చేస్తే వాడు కొడతాడని హిమాలయ పర్వతాల మీదకి ఎక్కి అమ్మవారిని ప్రార్థన చేశారు. అమ్మ ఎంత దయ పొందేసిందంటే, అయ్యయ్యయ్యయ్యో ఈ దుర్గమాసురుడి వల్ల నా పిల్లలు ఇంత కష్టపడ్డామా, చూడు మిమ్మల్ని ఇప్పుడే ఎలా రక్షించేస్తానోనని ఆ తల్లి శతాక్షిగా వచ్చిందంటే ఒళ్ళంతా కళ్ళు చేసుకు చూస్తున్నారంటారే, అలా ఒళ్ళంతా కళ్ళు పెట్టుకుని కనపడింది. ఇప్పుడు ఆవిడ కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చాయి.
నా పిల్లలు ఇంత కష్టపడుతున్నారా అని ఆ నీరు ఏరులై నదులై ప్రవహించి దేశమంతా నిండిపోయింది. పంటలు పండాయి, నూతులు నిండిపోయాయి, నదులు ప్రవహించాయి. ఇప్పుడు నదులు ప్రవహిస్తే నీరు దొరికితే అన్నం దొరుకుతుందా? సాగు చెయ్యాలి, పంట వెయ్యాలి, పొలం దున్నాలి, ఇన్ని చేస్తే వస్తుంది. ఈలోగా అసలు బతకద్దు. ఇప్పుడు అమ్మవారు ఉత్తర క్షణంలో శాకంభరిగా మారింది. శాకంభరి అంటే ఆవిడ ఒంటి నిండా కాయలు పళ్ళు ఆ రకరకాలైనటువంటి వాటితోటి నిలబడిపోయింది. నిలబడిపోతే అందరూ గబగబా వెళ్ళి అమ్మవారి దగ్గర నుంచి తీసుకుని అదే పనిగా తినేశారు. ఎంత తిన్నా వస్తూనే ఉన్నాయి. ఆవిడే ఓ పెద్ద పాదైపోయింది, ఓ చెట్టు అయిపోయింది. శాకంభరి అంటారు. అమ్మవారి యొక్క కారుణ్యానికి హద్దులేనటువంటి స్థితికి శాకంభరి అని పేరు. శాస్త్రం ఏం చెప్తుందంటే దేవీ నవరాత్రులలో అమ్మవారిని శాకంభరి రూపంతో ఎవరు పూజ చేస్తారో పూజ చేసి అమ్మవారిని ఒక్కసారి ఒక్క మాటతో నమస్కారం చెయ్యాలి. అమ్మవారిని పిలిచేటప్పుడు నమస్తే నమః శాకంభరి శివే అనాలి. అమ్మా శాకంభరి నీకో నమస్కారం, శివే శివుని యొక్క ఇల్లాలా నీకొక నమస్కారం, నమస్తే శతలోచని ఆనాడు శతాక్షి రూపంతో ఇన్ని కన్నులతో వచ్చిన తల్లి నీకొక నమస్కారం, సర్వోపనిషదజ్జుష్టే సమస్త ఉపనిషత్తుల చేత ప్రతిపాదింపబడినటువంటి జ్ఞానఘన రూపిణి నీకొక నమస్కారం అని ఆ తల్లికి ఎవరు నమస్కారం చేస్తారో, ఎవరు శాకంభరిగా తల్లికి దర్శనం చేస్తారో దేవీ నవరాత్రుల్లో అటువంటి వాళ్ళకి విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అమ్మవారు పరిపూర్ణంగా సంతోషించి ఎంతో ఆనందాన్ని పొంది ఎవరు శాకంభరిగా అమ్మవారిని పూజ చేస్తారో వాళ్ళకి కావలసిన సమస్త కోర్కెలు అమ్మవారు నెరవేరుస్తుందని. కానీ శాకంభరిగా అలంకారం చేసినటువంటి మూర్తి చాలా చాలా చక్కగా అలంకరింపబడిన మూర్తి అయి ఉండాలి. శాస్త్రాన్ని దృష్టిలో పెట్టుకుని చేసింది అయి ఉండాలి. శృంగగిరి పీఠానికి పరిపాలిత ప్రాంతమైనటువంటి హైదరాబాద్ శృంగేరి పీఠంలో ఒకానొకప్పుడు శారదామాతని శాకంభరిగా అలంకారం చేశారు. ఆ ఫోటో మాకు శృంగగిరి వాళ్ళ డైరీలో దొరికింది. అది అలా బహుశా శృంగగిరి పీఠాధిపతులే అనుగ్రహించారు. దాన్ని మూర్తులుగా చిత్రించాం. ఏది ఒకటి పట్టరండి ప్రసాద్ బాబు గారు. ఆ మూర్తి మీరు చూస్తే నిజంగా సంతోష పరవశులైపోతారు. పళ్ళతో కాయలతో ఏ శాకంభరీ రూపాన్ని దేవీ నవరాత్రుల్లో ఒక్కసారైనా అర్చించి నమస్కరించాలని శాస్త్రాలు చెప్తున్నాయో అటువంటి మహోత్కృష్టమైన సశాస్త్రీయమైన శాకాంబరీ రూపాన్ని రేపటి రోజున సువాసినులకి కుంకుమార్చనలో ఇస్తారు. 300 మంది సువాసినులు శాకంబరిగా అమ్మవారిని అర్చన చేసి తాంబూలాన్ని ప్రసాదంగా పెట్టి తాము వేసుకుంటారు. ఇంకా వాళ్ళ జీవితాలు ఎంత ఆనందాన్ని పొందుతాయి చూడండి. కాబట్టి అటువంటి శాకంబరీ స్వరూపాన్ని 300 మందికే మరి అవకాశం ఇచ్చారు కదండి. మరి మీరు ఇప్పుడు ఈ మాట చెప్పారు, మరి మా పరిస్థితి ఏమిటి అని అనకుండా రేపు ఒక ప్రయోగం చేస్తాం. రేపు పూజలు అయిపోయిన తర్వాత రేపు సాయంకాలం 5 గంటల నుంచే అమ్మవారి దర్శనం ఉంటుంది. రేపు సాయంకాలం 5 గంటలకి అమ్మవారు శాకంబరిగా దర్శనమిస్తుంది మీకు. అనేక కూరగాయలతో పళ్ళతో శాస్త్రం ఎలా అలంకారం చెయ్యాలని చెప్పిందో అటువంటి అలంకారంతో రేపు అమ్మవారు శాకంబరిగా మీ అందరికీ దర్శనమిస్తుంది. ఆ రూపాన్ని దర్శనం చేస్తే చాలు దేవీ నవరాత్రుల్లో అమ్మవారు పరమ ప్రీతి చెందేస్తుంది. నేను యథార్థం చెప్తున్నా దేవీ భాగవతం నుంచి. కాబట్టి రేపు మీరు మీ పక్కింటి వాళ్ళు, మీ వెనకింటి వాళ్ళు, ముందింటి వాళ్ళు, మనం ఒకరికి చెయ్యగలిగిన ఉపకారం అదొక్కటే. అందరినీ చక్కగా తీసుకొచ్చి అందరూ దర్శనం పొంది అందరూ అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యేటట్టుగా చూడండి. ఆ శాకంబరి అలంకారం రేపటి రోజు జరుగుతుంది. రేపు సాయంకాలం మీ అందరూ అమ్మవారిని శాకంబరిగా దర్శనం చేసుకోవచ్చు. ఇదిగో రేపటి రోజున సువాసినులందరూ పూజ చేసేటటువంటి శాకంబరీ స్వరూపం. ఈ స్వరూపానికే పూజ చేస్తారు. అమ్మవారు ఇలాగే ఒకానొక నాడు ప్రత్యక్షమైంది. ఎన్ని తీసినా తరగవు. అంటే ఒక్కసారి ఈ రూపాన్ని కానీ పూజ చేస్తే ఆ ఇంట ఇంకా అన్న వస్త్రాలకి లోటు లేకుండా ఎక్కడ శాకంబరీ పూజింపబడిందో అక్కడ అమ్మవారు పరమ ప్రసన్నురాలై ఆ దేశంలో పాడి పంటలు సమృద్ధిగా ఆకలి కేకలు లేకుండా అందరూ సంతోషంగా ఉండేటట్టు చేస్తుంది. లోక కళ్యాణం కోసం రేపు చక్కగా 300 మంది సువాసినులు ఈ శాకంబరికి పూజ చేస్తారు. అటువంటి మహోత్కృష్టమైన రోజు రానే వస్తోంది. రేపు ఉదయం ఈ పూజ చేద్దాం. మీరు ఒక్క విషయం గమనించండి, కార్యక్రమంలో చిన్న మార్పు ఉంటుంది. రేపు ఉదయం 7 గంటలకి మొట్టమొదట
ప్రపత్తి ఉంటుంది. అంటే సుప్రభాతంతో, మల్లికార్జున సుప్రభాతం ఇంతకుముందు చదివేవాళ్ళం మనం. అది రేపు ప్రారంభం అవుతుంది. రేపు శాకంబరి అవతారం కాబట్టి రేపటి నుంచి ఉదయం 7 గంటలకి ముందు సుప్రభాత ప్రపత్తి చదువుతాం. చదివిన తర్వాత గోపూజ ఉంటుంది. గోపూజ అయిపోగానే కుంకుమార్చనలు మొదలైపోతాయి. కుంకుమార్చనకి ఆలస్యం అయితే మాత్రం సంకల్పం అయిపోయిన తర్వాత ఇంకా అలౌ చేయట్లేదు. కారణం ఏమిటంటే ఒక క్రమశిక్షణతో చేయవలసి ఉంటుంది పూజ. కాబట్టి సంకల్పం ప్రారంభానికి ముందరే వచ్చేయవలసి ఉంటుంది. టోకెన్ ఉన్నా సరే మీరు పూజ ప్రారంభం అయిపోయిన తర్వాత వస్తే మాత్రం మీకు పూజా ద్రవ్యాలు ఇవ్వడం కుదరదు. కాబట్టి చక్కగా వేళ పట్టును వచ్చేయండి. గోపూజ చూసి కుంకుమార్చనలో కూర్చోవచ్చు. రేపు సాయంకాలం సప్తర్షి పూజ ఉంటుంది. అమ్మ శాకాంబరిగా ఉండగా ఇక్కడ 7 ఋషుల్ని, 7 ఆ ఋషుల భార్యల్ని, ఋషిపత్నుల్ని ఆవాహన చేస్తారు. సప్తర్షులు భార్యలతో కూర్చుంటారు. ఆ సప్తర్షుల్ని, సప్తర్షుల భార్యల్ని ఒక దంపతులు అర్చన చేస్తారు. ఆ సమయంలో ఆవాహన చేయబడిన ఆ మంటపం వంక చూసి నమస్కారం చేస్తే చాలు. పైన శాకంబరి, ఇక్కడ సప్తర్షి పూజ. అంత చారిత్రాత్మకమైన ఘట్టం రేపు జరుగుతుంది. రేపు సాయంకాలం 5 గంటలకే ప్రారంభం సప్తర్షి పూజతోటి. ఇవాళ ఎవ్వరూ కూడా కార్యక్రమం అయిపోయేంత వరకు వెళ్ళకండి. ఎందుకు చెప్తున్నానో తెలుసా? నేను ఏదైనా చెప్పానంటే ఎవ్వరిని బాధ పెట్టడానికి చెప్పను. మనం అందరం ఏది జీవితంలో చూడలేకపోయాం, అబ్బా మనం అటువంటిది చూస్తే సంతోషిస్తామనుకుంటామో అటువంటి ఒక అపురూపమైన సన్నివేశాన్ని చిన్న చిన్న పిల్లలు ఒక చమత్కారమై మనందరి హృదయాలు నిండిపోయి మనమందరం పవిత్రులమైపోయేటటువంటి ఒక అద్భుత సన్నివేశం ఇవాళ జరుగుతుంది. చిట్ట చివరి వరకు ఎవ్వరు వెళ్లకుండా కూర్చోండి. అంత అద్భుతాన్ని మీ అందరూ అనుభవించిన తర్వాత మనం బయలుదేరదాం. ఇప్పుడు అమ్మవారు, ఇవాళ మీరు అఖిలాండేశ్వరి అమ్మవారిని ఆరాధించి ఉన్నారు కాబట్టి అమ్మవారు వ్యాఘ్రవాహనం మీద ఇప్పుడు విహారం చేసి లోపలికి వస్తుంది. వచ్చిన తర్వాత దర్బారు జరుగుతుంది. ఎల్లుండి శుక్రవారం అమ్మవారికి అభిషేకం. అమ్మవారు చల్లబడితే లోకాలన్నీ చల్లబడతాయి. ఆ అభిషేకానికి ప్రతి ఇంటి నుంచి ఇవ్వగలిగిన వాళ్ళు ఇంత పంచదార ఇవ్వండి అంటే మేము చేయించేయలేక కాదు, అభిషేకం చేయించేస్తాం. ప్రతి వాళ్ళది పడితే ప్రతి కుటుంబం శాంతి సౌభాగ్యాలతో ఉండాలి అని. పాలు కానీ, పెరుగు కానీ, ఆవు పాలు అయితేనే, ఆవు పెరుగు అయితేనే, తేనె కానీ, నెయ్యి కానీ, పంచదార కానీ, పసుపు కానీ, కుంకం కానీ, లేకపోతే అభిషేక ద్రవ్యాలు కిస్మిస్ పళ్ళు కానీ, అరటి పళ్ళు కానీ, మీకు ఏవి తోస్తే అవి తీసుకొచ్చి రేపు సాయంకాలం నుంచి ఇక్కడ పెడతారు. పాలు మాత్రం పోయికండి, ఎల్లుండి పొద్దుటి వరకు ఉండవు. పెరుగు దగ్గర నుంచి మొదలైనవి తీసుకురావచ్చు. ఎల్లుండి కూడా పెడతారు పొద్దున్న, శుక్రవారం పొద్దున్న. అవి ఎల్లుండి, రేపు సాయంకాలం ప్రకటన చేస్తాం. ఆ పదార్థాలన్నీ పెట్టి అమ్మవారికి అభిషేకం జరుగుతుంది. శుక్రవారం కాబట్టి శుక్రవారం ఉదయం అమ్మవారికి అభిషేకం మనందరం చూసి తరిద్దాం. ఇప్పుడు అమ్మవారు వ్యాఘ్రవాహనం మీద బయలుదేరి వస్తుంది. ఎక్కడి వాళ్ళు అక్కడే కూర్చోండి. వాహనాన్ని ముట్టుకునే ప్రయత్నం చేయకండి. ఇవాళ అఖిలాండేశ్వరి పూజ జరిగింది కాబట్టి తల్లి వ్యాఘ్రవాహనం మీద వస్తుంది. చక్కగా అందరూ దర్శనం చేసుకుని మనం తరిద్దాం. రేపు ఉదయం 7 గంటలకి ప్రపత్తితో ప్రారంభం అవుతుంది.